ఓకే. యెస్. 2 మెంబర్స్ జాయిన్ అయ్యారు కదా! హర్ష రావాలి. హరీష్ బిట్టు వచ్చాడు. ఓకే. యెస్. సునంద గారు మీకోసమే చూసాము. హర్ష రాలేదు. ఆయన ఆఫీస్ నుంచి రాలేదేమో. చూద్దాం. సార్ 9 ఏమైంది. వరకు అన్నారు కదా! అదే నాకు వెయిట్ అని అది. రాలేదు వెయిటింగ్ అన్నాడు. మళ్ళీ నేను సడెన్‌గా రాలేదు. ఆయన కోసం మీరేటి చేసారా ఏంటి పంపించి? లేదు. నేను కొంచెం పనిలో ఉండే. అదే. అదే లేట్ అయింది. ఏందని చూసి అందుకే ఆగాము. సరే ఓకే. నో ఇష్యూ. ఎనీవే యెస్ ఫ్రెండ్స్. సో, అసలు వాట్ ఈస్ వాట్ అని డిస్కషన్ చేద్దాం. ఓకే. గుడ్. సో, జనరల్‌గా మనకి టెంప్లేట్ గురించి నేను చూడండి ఈ నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి అవునా? ఈ నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి యెస్. మనకు ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సింగ్ స్టెప్స్ తెలుసు మనకి. నేనేం చేస్తానంటే టెంప్లేట్ క్రియేషన్ స్టెప్స్. ఓకే. టైప్ చేస్తాను. నో ప్రాబ్లమ్. మీకందరికీ టెంప్లేట్ స్టెప్స్ మొత్తం నీట్‌గా నోట్ చేసి ఇస్తాను. ఓకే. తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్ స్టెప్స్. ఇది యాక్చువల్‌గా. ఈ స్టెప్స్‌లోనే మొత్తం నేను ప్రతి స్టెప్‌ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఎళ్తాం. ఓకే. సో, టెంప్లేట్ క్రియేషన్ స్టెప్స్ యాస్ వెల్ యాస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్ స్టెప్స్. అంటే ఆటో స్కేలింగ్‌నే మనం ఏమంటాం? ఏఎస్‌జీ. సో, బ్రాకెట్‌లో ఏఎస్‌జీ ఆటో స్కేలింగ్ గ్రూప్. యెస్. ఇది మన స్టోరీ. ఈ స్టోరీలో మనకు ఆల్రెడీ టెంప్లేట్ క్రియేషన్ అనేది మనం బ్లాక్ బోర్డ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసాం. బట్ టైపింగ్ చేయలేదు. సో, ఓకే. అదొక పెండింగ్. టైపింగ్ చేద్దాం. తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్ అనే దానికి మనం బోర్డ్ మీద ఉపయోగించలేదు. అంటే చెప్పాము ఆటో స్కేలింగ్ అని. బట్ ఎనీవే స్టెప్ బై స్టెప్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, అప్పుడు మనం టెంప్లేట్ క్రియేషన్ స్టెప్స్, ఆటో స్కేలింగ్ స్టెప్స్ ఇవన్నీ క్రియేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ల్యాబ్‌కెళ్ళిపోదాం. ఓకేనా? అప్పుడు మనం ల్యాబ్‌కెళ్ళిపోతే చక్కగా ఇక అసలు మీరు మర్చిపోరు. అట్లా ఉంటది. ఓకే. గుడ్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే టెంప్లేట్ క్రియేషన్ ఓకే. పక్కన పెడితే ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్ స్టెప్స్ ఏందనేది ఇప్పుడు మనం బోర్డ్ నుంచి తెలుసుకుందాం. ఓకే. గుడ్. సో, ఇప్పుడు రియాలిటీలో అసలు ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? అది ఫస్ట్ పాయింట్. యెస్ ఫ్రెండ్స్. Whenever you want to create an auto scaling group, what are the required components? Yes, before that. What are the required components before that? ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేయడానికి కావాల్సిన ముందు రిక్వైర్మెంట్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ పాయింట్ యెస్ ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ చూడండి. మనం చాలా మంది చెప్తారు. సో, ఫస్ట్‌ది సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్. సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్. ఓకే. సెక్యూరిటీ గ్రూప్‌ని క్రియేషన్ చేసుకోండి. ఓకే. ఈ సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్‌లో యెస్ ఫ్రెండ్స్. పోర్ట్ నంబర్ 22 కామన్‌గా ఓపెన్ చేయాలి. పోర్ట్ నంబర్ 80 ఓపెన్ చేసుకున్నారు. సెక్యూరిటీ గ్రూప్. యెస్ అయిపోయింది. సో, రెండొచ్చేసి యెస్ ఫ్రెండ్స్. 2 సెక్యూరిటీ గ్రూప్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద సెక్యూరిటీ గ్రూప్ రెండొచ్చేసి యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా లోడ్ బ్యాలెన్సర్. డైరెక్ట్‌గా లోడ్ బ్యాలెన్సర్. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్‌ని క్రియేషన్ చేయాలి. క్రియేషన్. లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్. సూపర్. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్‌లో నెక్స్ట్ 3 లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ చేసిన తరువాత, అప్పుడు నెక్స్ట్ మీరేం చేయాలి అంటే, యెస్ ఫ్రెండ్స్ సారీ టెంప్లేట్. ఏది? టెంప్లేట్. టెంప్లేట్ క్రియేషన్. జస్ట్ మీరు ఇంటర్వ్యూలో ఈ ప్రాసెస్‌నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంతేగాని లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ టోటల్‌గా మొత్తం చేసి ల్యాబ్ లాగైతే ఏముండదు ఇంటర్వ్యూలో. దయచేసి భయపడొద్దు. అయితే చదువుకోవాలి. ప్రెజెంటేషన్ పెంచుకోవాలి. దానికోసం ఈ క్లాసులు అంతే. సో, సెక్యూరిటీ గ్రూప్ ఎస్‌ఈ అంటే ఏంది ఫ్రెండ్స్? సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్, సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్, సెక్యూరిటీ గ్రూప్స్. క్రియేట్ యువర్ ఓన్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్. యెస్. బాగుంది. తర్వాత లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్, తర్వాత టెంప్లేట్ క్రియేషన్. సో, ఈ 3 అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని తయారు చేయాలి. యెస్. ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్. ఇది విషయం.
ఇది ప్రాసెస్. సో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఏం చేయాలి ఫ్రెండ్స్? ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో టోటల్ గా మనం ఇదిగో ఈ లోడ్ బ్యాలెన్సర్ ని అటాచ్ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్. తర్వాత టెంప్లెట్ ని అసైన్ చేస్తాం. లోడ్ బ్యాలెన్సర్ ని టెంప్లెట్ ని అసైన్ చేస్తాం. అర్థమైందా? లోడ్ బ్యాలెన్సర్ ని టెంప్లెట్ ని అసైన్ చేస్తాం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే మీ అందరికీ కొంచెం సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఎస్ ఫ్రెండ్స్. ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? ఎస్ ఎస్ సార్. కదా. ఇప్పుడు నేను నా డౌట్ ఏంటంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ రాశాను కదా, గమనించారా? బాగుంది. మరి తర్వాత టెంప్లెట్ రాశాను, గమనించారా? బాగుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ తయారు చేసేటప్పుడు సర్వర్స్ ని అటాచ్ చేయాలా వద్దా? అది ఇప్పుడు క్వశ్చన్. లోడ్ బ్యాలెన్సర్ తయారు చేసేటప్పుడు ప్లీజ్ సెలెక్ట్ యువర్ సర్వర్స్ అని అడిగిద్ది కదా, అవునా? అవునా? అడిగిద్ది సార్. అవును సార్. మరి ఇప్పుడు అది తయారు చేయాలా వద్దా? ఇప్పుడు అది ఇక్కడ పాయింట్. చెయ్యాలి సార్. ఆ? చెయ్యాలి సార్. చేయొద్దు సార్. సర్వర్స్ ఉంటాయి కదా, చేయకుండా ఆటోమేటిక్ గా create మరి అదే కదా, అసలు చేయాల్సిన అవసరం ఆటోమేటిక్ క్రియేట్ ఆటో అవుతుంది. స్కేలింగ్ క్రియేట్ చేస్తుంటారు. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఆటోమేటికల్లీ క్రియేట్ సర్వర్స్. అవును సార్. అవును సార్. ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్స్ సర్వర్స్ ఆటోమేటికల్లీ. ఎలా? హౌ అంటే ఇక్కడ ఒక మనం ఇస్తాం. ఎలాగా? ఇదిగో మినిమం ఇన్ని సర్వర్లు, ఇదిగో మాక్సిమం ఇన్ని సర్వర్లు, ఇదిగో డిజైర్ కెపాసిటీ, డిజైర్ కెపాసిటీ. సో డిజైర్ కెపాసిటీ, మినిమం కెపాసిటీ, మ్యాక్స్ కెపాసిటీ ఇట్లా ఇస్తాం. మినిమం కెపాసిటీ, మ్యాక్స్ కెపాసిటీ, డిజైర్ కెపాసిటీ. సో మినిమం ఇంత, డిజైర్ ఇంత, మాక్సిమం ఇంత. సో దీనివల్ల మనకి సర్వర్లు క్రియేట్ అయిపోతాయి. అది ఎక్కడ ఇస్తాం? డిజైర్ కెపాసిటీ, మినిమం కెపాసిటీ, మాక్సిమం కెపాసిటీ అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఇస్తాం. ఎలా ఇస్తారు? ఏంది? ఎస్, దాట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు నౌ. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది అదే. ఓకే, గుడ్. అయితే ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎప్పుడైతే నువ్వు తయారు చేయాలనుకుంటున్నావో ఒక ఎంటీ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే క్రియేషన్ చేయాలి. ఎస్, దట్ మీన్స్ వాట్? ఎంటీ బాస్, వితౌట్ సర్వర్స్. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ వితౌట్ సర్వర్స్. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. వాడు అడుగుతాడు, కెన్ యూ అటాచ్ ద సర్వర్స్ ఇన్ దిస్ లోడ్ బ్యాలెన్సర్? ఆ లోడ్ బ్యాలెన్సర్ లో సర్వర్లు ఇక ఎట్లా నువ్వు అనుకుంటే కిందకి పైకి చూస్తే తప్పకుండా ఓకే అమ్మా థ్యాంక్ యూ అంటాడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడు. కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ కోసం తయారు చేస్తున్న లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎనీ సర్వర్స్. ఆ సర్వర్స్ ఆటోమేటిక్ గా తయారవుతాయి. తయారైన సర్వర్స్ కి ఆటోమేటిక్ గా లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతుంది. ఎలా కనెక్ట్ అవుతుంది? ఈ ఆటో స్కేలింగ్ అనే గ్రూప్ కి లోడ్ బ్యాలెన్సర్ కనెక్షన్ చేస్తాను నేను ఇప్పుడు. ఎలా కనెక్షన్ చేస్తారు? ఎట్లా చేస్తారు? ఎస్, చూపిస్తా, ఇప్పుడే చూపిస్తా. అందువల్ల మీరు అలాంటి ఆన్సర్లు చెప్పాలా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇదొక ఆన్సర్. సో టెంప్లెట్ అంటే ఏంటి? ఎస్, టోటల్ గా why we use template? Yes, inside this template we mention all the things, whatever we are going to create by the auto scaling group, that will be display, that will be included in this template. So based on the template, the auto scaling group create a servers. Based on the template, the auto scaling group creates a servers. ఓకే, బాగానే ఉంది సార్, ఇంతవరకు ఓకే. ఇది ప్రొసీజర్ ఇది అంటున్నారు. ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్ స్టెప్స్ చెప్పండి. ఎస్, సో ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్ స్టెప్స్. ఏదన్నా కొంచెం సౌండ్ మీకు ఎక్కువగా ఏదైనా అనిపిస్తే మీరు మ్యూట్ లోకి వెళ్ళండి, తర్వాత అన్మ్యూట్ లోకి రండి. మీకు ఎక్కడన్నా కొంచెం ప్రాబ్లం ఉందనుకో, ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్ ప్రాసెస్, ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్ ప్రాసెస్. అసలు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ నువ్వు గో టు EC2 డాష్బోర్డ్. ఓకే, సో గో టు EC2 డాష్బోర్డ్. ఓకే, EC2 డాష్బోర్డ్కి వెళ్తాం. ఓకే, వెళ్ళిన తర్వాత రెండో స్టెప్ లో ఎస్ మీరు
క్లిక్ ఆన్ ఆటో స్కేలింగ్ గ్రూప్, క్లిక్ ఆన్ ఆటో స్కేలింగ్. ఇక ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది క్లిక్ చేసిన తర్వాత అదేం నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇప్పుడు నుంచి ఏం జరిగింది నెక్స్ట్ స్టెప్లో అంటే మీరు ఎప్పుడైతే ఆడ క్లిక్ చేశారో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా బాబు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్కి ఫస్టే అసలు పేరు ఏం ప్రొవైడ్ చేస్తావో చెప్పండి. దట్ మీన్స్ వాట్ వీ మస్ట్ ప్రొవైడ్ ఏ ప్రాపర్ నేమ్ టు యువర్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ప్రాపర్ నేమ్, provide a proper name to the auto scaling group. Provide a proper name to the auto scaling group. Yes, excellent. ఏదో మనం ఇస్తాం ఏది ఆటో స్కేలింగ్ గ్రూప్ ASC1 సంథింగ్ అంటే ఇచ్చేస్తాం. ఓకే, బాగుంది. ఆటో స్కేలింగ్ గ్రూప్ 1 ఇచ్చేసాం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ కి నేమ్ ఎందుకు ఇవ్వాలంటే ఎస్ చాలా ఆటో స్కేలింగ్ గ్రూపులు ఉంటాయి. ఎస్ చాలా లోడ్ బ్యాలెన్సర్లు ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో పర్పస్ కోసం ఉపయోగిస్తాం మనం. ఎస్ ఒక్కోదానికి ఒక్కో పర్పస్. సరే సార్, ఓకే బాగుంది. మరి ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ కి నేమ్ ఇచ్చాం, తర్వాత ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, తర్వాత మీకు నెక్స్ట్ ఎప్పుడైనా చూడండి, నెక్స్ట్ వరుసలో వచ్చేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వరుసలో మిమ్మల్ని ఏమడుతుందంటే బాబు సెలెక్ట్ యువర్ టెంప్లెట్ అని అడిగింది. సెలెక్ట్ యువర్ టెంప్లెట్ ఎందుకు అడిగిద్ది? ఎందుకంటే నేను దేన్ని బేస్ చేసుకొని సర్వర్స్ తయారు చేయాలో చెప్పండి. ఎస్, నా పేరు ఆటో స్కేలింగ్ గ్రూప్, ఓకే, బట్ హౌ షుడ్ ఐ క్రియేట్ ఎ సర్వర్స్? ఆన్ వాట్ బేసిస్? బేస్డ్ ఆన్ వాట్? ఎస్, బేస్డ్ ఆన్ ద టెంప్లెట్ అని మనం చెప్పాలి. కాబట్టి మనం చెప్పాలంటే అక్కడ కాలం ఉంటుంది, ఏమని? సెలెక్ట్ యువర్ టెంప్లెట్. అంటే బాబు నువ్వు నీ దగ్గర టెంప్లెట్ ఉన్నదా అంటే ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ఉన్నదా? ఓకే, ఉంటే ఓకే, ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ డ్రాప్ డౌన్ లిస్ట్ లో నీ టెంప్లెట్ ఇక్కడ కనిపించింది, దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవటమే. లేదు సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెంప్లెట్. ఎస్, ఐ హ్యావ్ నాట్ హ్యావ్ ఎనీ టెంప్లెట్ సో ఫార్. That's why I want to create a new template. Yes, create a template now. Here itself, create a template now. Here itself, yes, very easy. అంటే టెంప్లెట్ లేకపోతే ఇక్కడే తయారు చేసుకోమని చెప్తాడు ఎవడు? AWS వాడు. టెంప్లెట్ ఉంటే ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ని తయారు చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ టెంప్లెట్ 1 అనేది నిన్న తయారు చేసాం, ఆ టెంప్లెట్ ఇక్కడ సెలెక్షన్ చేస్తాం. ఈ టెంప్లెట్ కూడా వెళ్ళిపోద్ది, ఇక టెంప్లెట్ కూడా వెళ్ళింది. ఓకే, టెంప్లెట్ కూడా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదిగో చూడండి, టెంప్లెట్ కూడా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనకి జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఒక రీజియన్ లో సర్వర్లు తయారు చేస్తాం. అది ఏ రీజియన్ అనేది, ఆ రీజియన్ ని సెలెక్ట్ చేసుకొని కదా మనం దిగేది ఇక్కడ. ఎస్, ఆ రీజియన్ సెలెక్ట్ చేయాలి. కానీ ఆ రీజియన్ కంటైన్స్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. Yes, the region contains multiple availability. Yes, friends, availability zones. And AVG, that's it. Availability zone 1. Okay, availability zone 2. Yes, availability zone 3. ఎలా ఉంటాయి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అనుకోండి. సో ఇప్పుడు ఈ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో ఎస్ ఫ్రెండ్స్, అవునా, ఇక్కడ ఆల్ ద సర్వర్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ దిస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. అంటే సార్ మాకు సర్వర్లు అనేది అవైలబిలిటీ జోన్ లో 1 లోనే తయారు చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకో. లేదు 1, 2లో చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకో. అవసరం లేదు, సర్వర్లు అనేది 3 అవైలబిలిటీ జోన్స్ లో ఎక్కడైనా క్రియేట్ అవ్వచ్చు. ఎస్, ఎక్కడైనా క్రియేట్ అవ్వాలి అన్నప్పుడు ఇది సెలెక్ట్ చేయాలి. అంటే ఈ ఆప్షన్ పేరు ఏంటంటే మీకు కనపడేది నెట్వర్క్ అని ఉంటుంది. నెట్వర్క్, ఓకే, ఆ నెట్వర్క్ లో మీకు కనపడేది ఏంటంటే VPC కనపడింది, సబ్నెట్ కనపడింది. ఈ VPC సబ్నెట్ అనే కాన్సెప్ట్ మార్నింగ్ 10 AM కి క్లాస్ నడిచింది మీకు. అంటే మీకు ఎప్పుడు వస్తుంది? ఇది కొంచెం ముందుకు వెళ్తే వస్తుంది, ఇప్పుడు రాదు. జస్ట్ మీరు VPC అంటే రీజన్ అనుకోండి, సబ్నెట్ అంటే అవైలబిలిటీ జోన్ అనుకోండి కొద్దిసేపు, తర్వాత నెక్స్ట్ క్లాస్ లో వచ్చేస్తాయి. అయితే మీరు కనుక VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ సెటప్ మొత్తం వినాలంటే 10 గంటల క్లాస్ లో మనకి మొదలైద్ది ఆ బ్యాచ్. ఎప్పుడు మొదలైంది సార్? జస్ట్ 1 or 2 days అంతే. 10 గంటల బ్యాచ్ లో VPCని అనర్గళంగా ఎక్సలెంట్ గా మనం నేర్చుకోబోతున్నాం. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? మార్నింగ్ 10 AM క్లాస్ లో కూడా వచ్చి అటెండ్ అవ్వండి, VPCని చక్కగా తెలుసుకుంటారు. దాని తర్వాత మనం ఏంటి RDS అంటే ఏందో తెలుసుకుంటారు అక్కడే. దాని తర్వాత మనకి ఎజైల్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ తెలుసుకుంటారు. దాని తర్వాత మనకి స్క్రిప్టింగ్ తెలుసుకుంటారు, స్క్రిప్టింగ్ టోటల్ గా.
అట్లా అక్కడ ఆ బ్యాచ్ 10 AM అనమాట. అది వేరే ఉంటది. అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటివన్నీ మీకు ఉపయోగిస్తాం అనమాట. ఎందుకు అంటే మీరు కొంచెం ముందుకెళ్ళిపోతారు ఇయన్నీ వింటే. ఈపీసీ వచ్చినా, ఐఏఎం వచ్చినా, S3 బకెట్స్ వచ్చినా, ఏదొచ్చినా సరే ఈజీగా ఏడబ్ల్యూఎస్‌లో మీకు జాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్యూచర్ ఐటీ స్కిల్ ఏదన్నా ఉందంటే క్లౌడే. వితౌట్ క్లౌడ్, వితౌట్ క్లౌడ్ నో ఐటీ జాబ్ ఇన్ ద ఫర్దర్స్. డెఫినెట్‌లీగా. నీ దగ్గర నీ రెజ్యూమ్‌లో క్లౌడ్ అనే వర్డ్ లేకపోతే షార్ట్ లిస్ట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. షార్ట్ లిస్ట్ అయ్యే క్వెషనే లేదు. దిస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఐటీ స్కిల్ క్లౌడ్ కంప్యూటింగ్ అంతే. సరే సార్. ఓకే. అది చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లో వీసీటీ అవన్నీ పక్కన పెడదాం సార్. మనకి ఏ గోలొద్దు. ఇప్పుడు మన సర్వర్‌లనేది 3 అవైలబిలిటీ జోన్‌లో ప్లేస్ అవుతాయి. అది మాకు చెప్పండి సార్ అంతే. అంతే మీరనేది అదే. ఏ అవైలబిలిటీ జోన్ 1 అవైలబిలిటీ జోన్ 2 అవైలబిలిటీ జోన్ 3 వీటిలో ప్లేస్ అవుతాయి మీ సర్వర్‌లు. ఎప్పుడు ఇఫ్ యూ సెలెక్ట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అదర్‌వైజ్ ఒక అవైలబిలిటీ జోన్‌లో మీరు సెలెక్ట్ చేసుకుంటే సో, ఆ లాంచింగ్ అంతా సర్వర్స్ లాంచింగ్ అంతా ఈ అవైలబిలిటీ జోన్‌లోనే అవుతది. లేదు 3 అవైలబిలిటీ జోన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. 3 అవైలబిలిటీ జోన్స్‌లో లాంచ్ అవుతాయి సర్వర్‌లు. మనం ఎన్నిస్తే అన్ని. ఓకేనా? సో, ఇదొకటి. అంటే ప్లీజ్ సెలెక్ట్ ద అవైలబిలిటీ జోన్స్. నెక్స్ట్ స్టెప్. ఓకే సార్. అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ ఓకే సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? యెస్. అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? నెక్స్ట్ కాన్సెప్ట్‌లో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్‌లో ఏందంటే ఓకే. ఈ అవైలబిలిటీ జోన్ ఇచ్చారు కరెక్టే. ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్ ఇచ్చాం కరెక్టే. ఆ టెంప్లేట్ ఇచ్చాం కరెక్టే. టెంప్లేట్ కూడా ఇచ్చేసాం. ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్ ఇచ్చాం. టెంప్లేట్ ఇచ్చాం. ఎక్కడ తయారవ్వాలో నెట్వర్క్ ఇచ్చాం. నెట్వర్క్ అంటే ఏంది? అవైలబిలిటీ జోన్ 1 అవునా? AVG2, AVG3 అట్లా ఇచ్చాం. ఓకే సార్. బాగుంది సార్. సరే. పొరపాటులో సరే ఓకే. ఇప్పుడు సర్వర్స్ లాంచ్ అయిపోయినాయి అనుకో. ఇన్ కేస్ అనుకో. సర్వర్స్ లాంచ్ అయినప్పుడు, ఆ సర్వర్స్ లాంచ్ అయిన తర్వాత దాంట్లో వెబ్ కంటెంట్ కూడా ఉంటదిగా. యెస్. ఉంటుందిగా. ఒక 5 సర్వర్‌లు లాంచ్ అయినాయి. 5 సర్వర్‌లు లాంచ్ అయినప్పుడు దాంట్లో వెబ్ కంటెంట్ కూడా ఉంటుందిగా. ఓకే. మరి ఇప్పుడు 5 సర్వర్‌లు లాంచ్ అయిన తర్వాత మరి ఈ సర్వర్‌లు ఖాళీగా పెట్టుకుందామా? లేతే కస్టమర్ రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేద్దామా? ఖాళీగా పెడదామా? కస్టమర్ రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేద్దామా? మరి కస్టమర్ రిక్వెస్ట్ ఎక్కడికొస్తుంది? ఇక్కడికొస్తది. దిస్ ఈస్ ద ప్లేస్. ఏదది? లోడ్ బ్యాలెన్సర్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడికొస్తుంది. మరి వీడేం జేయాలా? మనకి డైరెక్ట్‌గా రూట్ చేయాలా? ఓహ్! అంతే గదా! యెస్ ఆర్ నో? ఫ్రెండ్స్. ట్రై టు అండర్‌స్టాండ్ మై క్వెషన్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు వీడు. ఇక్కడ ఎవడు వీడు? ఎండ్ యూజర్. ఎండ్ యూజర్. ఈ ఎండ్ యూజర్ ఇక్కడ ఉన్నాడు. హి ఈస్ సెండింగ్ సమ్ రిక్వెస్ట్. ఇలా వస్తది. సో, ఎక్కడికొస్తదది? ఈఎల్‌బి దగ్గరికొస్తది. ఈఎల్‌బి అంటే ఏంది? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఈఎల్‌బి రిసీవ్స్ దిస్ వన్. సో, తర్వాత ఇక్కడ ఏంది? ఈఎల్‌బి ఏం చేస్తది? వెంటనే సర్వర్స్‌కి సెండ్ చేస్తది. ఎందుకు? డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ గదా! ఎవరు? ఈఎల్‌బి. దేనికోసం? ఎలాస్టిక్ ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్‌లు తయారు చేసిందబ్బా! సర్వర్ తయారైపోయింది. తయారైన వెంటనే ఏం చేయాలా? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ చెక్ చేసుకోవాలా. వెదర్ ద సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. హెల్త్ చెక్స్ చేయాలా లేదా? చేయాలా లేదా? బట్ చెయ్యాలి అంటే నేనేమంటానంటే ఈ సర్వర్‌ల మొత్తానికి ఈ లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేయాలి. సార్ మరి ఈ సర్వర్‌లన్నిటికి లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేయాలంటే సర్వర్‌లు తయారు చేసిన తర్వాత చేద్దామా? లేతే ఇప్పుడే లింక్ కలపడానికి ఏమైనా అవకాశం ఉందా? రెండో పాయింట్. 2 పాయింట్స్. కరెక్టే మీరన్నది బాగుంది. సర్వర్‌లు మనకు తయారవుతాయి. దాంట్లో కంటెంట్ కూడా ఉంటుంది. బాగానే ఉంది. అయితే ఎండ్ యూజర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఈఎల్‌బికొస్తది. ఈఎల్‌బి మనం ఇక్కడికి సెండ్ చేస్తది. కరెక్టే సార్ బాగుంది. బట్ హౌ యూ కనెక్ట్ దిస్ ఈఎల్‌బి? ఆన్ వాట్ వే? యెస్. ఆటో స్కేలింగ్ గ్రూప్ సర్వర్‌లు తయారు చేసేటప్పుడే నువ్వు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇదిగో ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఈ సర్వర్‌లకి కనెక్ట్ అవ్వాలి అని ఒక చెక్ చేసుకోవాలక్కడ. ఎక్కడ? చెక్ బాక్స్ ఉంటదక్కడ. ఆ చెక్ బాక్స్ చెక్ చేస్తే అప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తది. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్‌లో ఎగ్జిస్టింగ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్‌ని చెక్ చేసుకుంటావు. అప్పుడు ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్‌ని ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ చేసావో, ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడు రేపు పొద్దున నువ్వు సర్వర్‌లు లాంచ్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇదే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఈ సర్వర్‌లకి రిక్వెస్ట్‌లు పంపిస్తది.
ఓహో! అదనమాట. అంటే అప్పుడు జరగబోయే ప్రాసెస్‌నే ఇప్పుడే మనం ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడే ఇందాక అన్నానే టెంప్లేట్‌ని సెలెక్ట్ చేయండి అని. ఇక్కడ కూడా అదే ఉంటది. ఏమని ఉంటది ఇక్కడ? బాస్ సెలెక్ట్ యువర్ సెలెక్ట్ యువర్ లోడ్ బ్యాలెన్సర్. అంటే ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి ఏ లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేస్తావు? ప్లీజ్ అటాచ్ ఎ లోడ్ బ్యాలెన్సర్ ఫర్ దిస్ ఆటో స్కేలింగ్ గ్రూప్. అప్పుడు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి నేను LB1 అనేది అటాచ్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ LB1. అప్పుడు ఈ LB1 అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ELB1 అనేది యెస్ ఎప్పుడైతే సర్వర్స్ లాంచ్ అయినాయో, ఆ లాంచ్ అయిన సర్వర్‌లకి వీటికి మధ్య కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఉండటం వల్ల లోడ్ ఎక్కువైనప్పుడు సర్వర్‌లు తయారవుతాయని చెప్పాను గదా! అప్పుడు సర్వర్‌లు తయారవుతాయి. ఈ లోడ్ బ్యాలెన్సర్ వీటికి అటాచ్ అయ్యి ఉంటది. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తది? సెండ్స్ ద రిక్వెస్ట్ టు ది సర్వర్స్. థాట్స్ ఇట్. సెండ్స్ ద రిక్వెస్ట్ టు సర్వర్. అందుకోసం ముందు ఏదైతే ఉందో అదంతా మనం ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో చేసుకుంటే యెస్ కాన్ఫిగర్ చేసుకోవడం అంటారు దీన్ని. చేసుకుంటే వెంటనే ఆ లోడ్ బ్యాలెన్సరు ఆ సర్వర్ తయారైపోయిన వెంటనే ఆ సర్వర్‌లకి రిక్వెస్ట్ సెండ్ చేస్తది. రిక్వెస్ట్ ఎందుకు సెండ్ చేస్తది? కస్టమర్‌లు చాలా మంది ఉన్నారు. 1,00,000 కస్టమర్స్ ఉన్నారు. 2,00,000 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరూ రిక్వెస్ట్‌లు పంపిస్తా ఉంటారు. "ఏయ్! ఆగరా వెయిట్ చేయరా బాబు! సర్వర్‌లు రెడీ అవుతున్నాయి" అని చెప్పిద్ది లోడ్ బ్యాలెన్సర్. అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి డిస్ట్రిబ్యూట్ ద లోడ్. థాట్స్ ఇట్. అదే చేసేది లోడ్ బ్యాలెన్సర్ ఆ పని చేస్తది. కాబట్టి ప్లీజ్ సెలెక్ట్ యువర్ లోడ్ బ్యాలెన్సర్. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్. కెన్ ఐ సే దట్? యెస్. ఎక్సలెంట్. అలాగా ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్‌ని మనం తీసుకోవాలి. ఓకే సార్. మరి సార్ ఆహ్, ఇప్పుడు ప్రెజెంట్ అంటే దీన్నే మనం ఏమనొచ్చు? దీన్ని మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలంటే అటాచ్ ఏ ఎగ్జిస్టింగ్ load balancer. Attach an existing load balancer with this auto scaling group. అది పాయింట్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? ఆటో స్కేలింగ్ గ్రూప్ అది పాయింట్. అంటే బాబు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ కి లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేయమ్మా. దాట్స్ ఇట్. సింపుల్. వెరీ వెరీ సింపుల్. అంతే. అయితే అక్కడ లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేయమంటావు గానీ, అక్కడ 2 ఆప్షన్స్ కనపడతాయి మీకు. ఏమని ఆప్షన్స్ సార్? సెలెక్ట్. అది చేసావు గదా! అలా అటాచ్ చేసేసావు అయిపోయింది. అటాచ్ చేసిన తర్వాత అంటే లోడ్ బ్యాలెన్సర్‌ని నువ్వు అటాచ్ చేసావు. అయిపోయింది LB1. కానీ ఇక్కడ చూసావా? చూస్ ఫ్రమ్ ద క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనే స్టెప్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? చూస్ ఫ్రమ్ ద క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇది మాత్రం క్లిక్ చేయాలి. అంటే అటాచ్ చేస్తున్నావు కరెక్టే. ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్‌ని అటాచ్ చేస్తున్నావు కరెక్టే. కానీ ఈ స్టెప్ నువ్వు క్లిక్ చేయాలి. అప్పుడు ఈ స్టెప్ నువ్వు క్లిక్ చేస్తే ఏది? చూస్. CHOOS. చూస్ ఫ్రమ్ ద క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. మనం తయారు చేసేది క్లాసిక్కే. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇవన్నీ అవే. ఏంటి డిఫరెన్స్ చెప్తా. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే తక్కువ. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మోర్ దెన్ 10,000, 20,000 అంటే అంతమంది సర్వర్స్. అది వేరే విషయం. పెద్ద స్థాయి అది. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కొంత స్థాయి. చెప్తాను. అన్నీ ఏంటి అని చెప్తాను. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవుతారని నేనేందంటే 3 లెవెల్‌లో ఎళ్తాను సబ్జెక్ట్‌ని. ఫస్ట్ లెవెల్‌లో ఏందంటే వెరీ బేసిక్ లెవెల్ ఎళ్తా. రెండో లెవెల్ క్లాస్ చెప్పినప్పుడు ఇంకా ఎక్స్‌టర్నల్‌గా ఎళ్తా. మూడో లెవెల్‌లో పూర్తి స్థాయిలో అడ్వాన్స్‌డ్‌కెళ్తా. అయితే చాలా మంది అందరూ కోరుకునేది ఏందంటే, బాస్ సార్ 1 వద్దు సార్, 2 వద్దు సార్, 3 ఎళ్ళిపోయి తొందరగా కంప్లీట్ చేయండి. మేము ఎళ్ళిపోతాం సార్. ఎళ్ళిపోతారు గానీ సాఫ్ట్‌వేర్ కంపెనీకి అంతే తొందరగా బయటికి కూడా వస్తారు. అది గ్యారంటీ. ఏంటి? సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎళ్ళటం గ్యారంటీ. పెద్ద విషయం గాదు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ కొట్టాలంటే ఒక 10 ఇంటర్వ్యూకెళ్తే 11వ ఇంటర్వ్యూ నువ్వు ఈజీగా సెలెక్ట్ అయ్యి లోపలికెళ్తావు. ట్యాగ్ కూడా యేసుకుంటావు. కానీ లోపలికెళ్ళిన తర్వాత నిన్ను ఒక 4 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ పెట్టిన నిన్ను ప్లీజ్ కమ్ అంటాడు. ఓకే. వచ్చావు. ప్లీజ్ టేక్ దిస్ డాక్యుమెంట్, ఎక్స్‌ప్లోర్ దిస్ డాక్యుమెంట్ అండ్ ప్లీజ్ గివ్ మీ యువర్ ఫీడ్‌బ్యాక్ టుమారో ఎట్ 10 AM.
సచ్చాడిగా అంటే 10 AM నీ ఫీడ్‌బ్యాక్ కావాలంటున్నాడు. మనకేమో డాక్యుమెంట్ చదవటం రాదు. ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలీదు. అసలు ప్రాజెక్ట్‌ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు. దాంట్లో ఉన్న కాన్సెప్ట్‌లనేది ఇవి అవి ఏయో ఉంటాయి. అర్థం కావు. ఏం చేయాలో తెలియదు. పోనీ ఫ్రెండ్‌కి ఫోన్ చేద్దాం ఫ్రెండ్ ఆ టైంలో సహకరించడే. "ఏయ్ ఎదవా! వాడేమి ఇచ్చాడు? నువ్వేం అడుగుతున్నావు? ఏందిరా ఇది? తీసేయ్" అంటాడు వాడు. అదొక పని. ఇయన్నీ చాలా ఉంటాయన్నమాట. సో, అలాంటియన్నీ ఉంటాయి గాబట్టి, మనం డెప్త్‌లో సబ్జెక్ట్ నేర్చుకోవాలా అని నేను చెప్తాను. ఎందుకంటే మీరు పడిపోతారు గాబట్టి, మధ్యలో మోటివేషన్ జేయడం చాలా ఇంపార్టెంట్. లేతే పడిపోతారు. స్టూడెంట్ మైండ్ సెట్ అట్టుంటది. ఓకే సార్ బానే ఉంది. ఇక్కడ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసాం. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ మనకేం కనపడిద్ది? ఏం లేదు. మీకు లోడ్ బ్యాలెన్సర్ కనపడిద్ది. దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, తీసి పడేసేయండి. ఓకే. ఓకే సార్ తీసేద్దాం సార్. సరే నెక్స్ట్ స్టెప్ ఏంది? యెస్. నెక్స్ట్‌దే అసలది. అంటే ఏంది సార్ అది? దాని పేరే హెచ్‌ఈఏఎల్ హెచ్‌ఈఏఎల్‌టీహెచ్ హెల్త్ చెక్స్. ఏంది సార్ ఇది? హెల్త్ చెక్స్ అంటే ఏంది? ఇది హెల్త్ చెక్స్ అంటే ఏంటసలు? ఉంటది బాస్. హెల్త్ చెక్స్ అంటే ఏంది? అంటే హెల్త్ చెక్స్ అంటే ఏంది అనంటే గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్స్‌ని తయారు చేస్తుంది. మనకి అర్థమైంది. తెలిసింది. అయితే సర్వర్‌లు తయారు చేసిన తరువాత ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది బాస్. చిన్న లాజిక్ ఉంది. ఆహ్, లాజిక్ ఏంటంటే యెస్. యెస్ ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ మీరు చూస్తున్నారు గదా! ఆహ్, యెస్ భాష. యెస్ భాష. సార్ భాష. సార్ భాష ఈ స్టెప్స్ అన్నీ రాస్తున్నాం గదా! భాష. అవును సార్. ఎక్కడ అసలు ఇవి మనం రాసేది చెప్పు? అర్థం కాలేదు సార్. అడిగిన క్వెషన్ అర్థం కాలేదు. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ నేను చెప్తున్నాను గదా! హ్మ్. అసలు ఈ స్టెప్స్ అన్నీ మనం ఎక్కడ చేస్తున్నాం? ఎక్కడ చేస్తాం అసలు? ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు. ఆ! ఎక్సలెంట్ ఆన్సర్. ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడు ఈ స్టెప్స్ అన్నీ మనం చేసుకోవాల. సో, అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఇస్తా ఉంటాం అంతే కదా సార్. ఆ! యాహ్! సో, ఇప్పుడు ఓకే సార్. హెల్త్ చెక్స్ అనేది కూడా ఒక ఆప్షన్ కనపడిద్ది. అవును ఇప్పుడు సార్. ఇప్పుడు ఈ హెల్త్ చెక్స్ అనేది ఆప్షన్ కనపడిద్ది. ఇప్పుడు వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయాలి? ఇంటర్వెల్ టైమ్స్ ఉంటాయి. ఆ! అది కాదులే. అది వేరులే. లోడ్ హ్మ్. బ్యాలెన్సర్ అది వేరే. ఇప్పుడు ఓకే ఇక్కడ సార్. ఏంది? ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఉన్న హెల్త్ చెక్స్‌కి అర్థం ఏంది? అంటే ఏం లేదు. వాడొక టెక్స్ట్ బాక్స్ ఇస్తాడు నీకిట్లా చిన్నది. దాంట్లో 300 టైప్ చేసి పెట్టుంచుతాడు ఆల్రెడీ. 300 బై డిఫాల్ట్‌గా వాల్యూ అంటే సెకండ్స్ అన్నమాట. బై డిఫాల్ట్‌గా యెస్. దే దే గేవ్ 300 సెకండ్స్. వాట్ ఈస్ దిస్? దే గివ్ యూ 300 సెకండ్స్. ఓకే. బాగుంది. ఏంది సార్ దీని మీనింగు? హెల్త్ చెక్స్ అన్నాడు వాడు. 300 సెకండ్స్ అన్నాడు. ఏందసల? ఇది ఇక్కడ గందరగోళం వస్తుంది స్టూడెంట్స్‌కి. అంటే ఏంది ఇదంటే చూడు యాక్చువల్‌గా దీన్ని మనం ఏమని పిలుస్తామంటే యెస్ ఫ్రెండ్స్. ఇది హెల్త్ చెక్ హెచ్‌ఏఎల్‌టీహెచ్‌ఏ హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ అని పిలుస్తాం. గ్రేస్ పీరియడ్ అంటాం. గ్రేస్ పీరియడ్. పీఈఆర్ఐ వర్డ్. గ్రేస్ పీరియడ్. దీన్ని గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ గ్రేస్ పీరియడ్ ఇన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటాడు. వాట్ ఈస్ హెల్త్ చెక్స్ ఇన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటాడు. అంటే గ్రేస్ పీరియడ్ అన్నా, యెస్ హెల్త్ చెక్స్ అన్నా ఏంది? వాడు అదే అడుగుతాడు ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్‌మెంట్? యెస్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే చూడండి. ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎలాగా ఉంటదంటే ఎంత స్పీడ్‌గా ఉంటదో నేను చెప్తా. చూడండి. ఇప్పుడు సపోజ్ యెస్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. హ్మ్. ఈఎల్‌బి పెడదాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అన్నాం. ఓకే. బాగుంది. సో, ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఓకే. ఇక్కడ వేరే పర్సన్ నీకు ఇలా ఇస్తున్నాడు. అంటే రిక్వెస్ట్ వచ్చింది. సో, యాక్చువల్‌గా దీంట్లో పోర్ట్ నంబర్ 80 ఉంటది. దాని రిక్వెస్ట్ ఇలా వస్తుంది. ఇలా మళ్ళీ ఎళ్ళినప్పుడు యెస్ ఫ్రెండ్స్ ఇక్కడ మరొక సర్వర్ ఉంటుంది. ఇక్కడ మరో సర్వర్ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ గూడా పోర్ట్ నంబర్ 80 ఉంటది.
ఇక్కడ కూడా పోర్ట్ నెంబర్ 80 ఉంటుంది. ఇక్కడ కూడా పోర్ట్ నెంబర్ 80 ఉంటుంది. 80 లేకపోతే రిక్వెస్టే యాక్సెప్ట్ కాదు, సర్వరే యాక్సెప్ట్ చేయదు అసలు. ఎస్, ఓకే. సో ఇచ్చిన రిక్వెస్ట్లన్నీ ఇలా వస్తూ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళ రిక్వెస్ట్లన్నీ ఇలా వెళ్తూ ఉంటాయి. ఈ లోడ్ బ్యాలెన్స్ ఇలా ప్రాసెసింగ్ చేస్తూనే ఉంటుంది. ఎస్, బాగుంది. అయితే లోడ్ ఎక్కువైపోయినప్పుడు పరిస్థితి ఇప్పుడు మనం చూసేది. లోడ్ ఎక్కువైన వెంటనే, ఎస్ ఫ్రెండ్స్, లోడ్ ఎక్కువైన వెంటనే ఆటోమేటిక్ గా సర్వర్లు తయారు చేయాలి. ఇది మన ప్రాసెస్. ఇప్పుడు మనం చేస్తున్నది అది. ఆటోమేటిక్ గా సర్వర్లు తయారు చేయాలి. ఎవరు తయారు చేస్తారు? ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేస్తుంది సర్వర్స్. ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఈ సర్వర్ను తయారు చేస్తుంది. బాగుంది. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఈ సర్వర్ను తయారు చేస్తుంది. బాగుంది, సూపర్. మరి ఆటో స్కేలింగ్ గ్రూప్ ఈ సర్వర్ని ఎలా తయారు చేస్తుంది? ఎస్, ఈ సర్వర్లో మనం ఒక టెంప్లెట్ ఇస్తాం. టెంప్లెట్ AWS లో ఒక టెంప్లెట్ మనం తయారు చేస్తాం. ఆ టెంప్లెట్ తయారు చేస్తే ఆ టెంప్లెట్ లో ఉన్న కొన్ని స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అయిపోయి ఇక్కడ సర్వర్లు తయారవుతాయి అనుకుందాం. అంటే ఏ స్టెప్స్? వెబ్ కంటెంట్ స్టెప్స్ ఎగ్జిక్యూషన్ అవ్వాలా లేదా? ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు సర్వర్ లాంచ్ అవ్వాలి, ఫస్ట్ వన్. సర్వర్ లాంచ్ అయిన తర్వాత ఆ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అవ్వాలి, స్టెప్ 2. అంటే 2 స్టెప్స్ జరగాలి ఇక్కడ. 3వ స్టెప్ లో సర్వర్ క్రియేషన్ ఫినిష్ అయింది. 3 స్టెప్స్ ప్రాసెస్ జరగాలి అంటున్నా. కరెక్టే. ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఆటోమేటిక్ గా సర్వర్లు తయారు చేస్తుంది. బట్ చేసే టైంలో దానికి కొంచెం టైం కావాలి. ఎందుకు? మరి ఇక్కడ ఈ స్టెప్స్ ఇవన్నీ నడవాలి, సర్వర్ తయారవ్వాలి. సర్వర్ తయారైన తర్వాత అది మొత్తం లాగిన్ చేసేసుకొని వాళ్ళు వెంటనే ఏం చేయాలి? ఈ స్క్రిప్ట్ అంతా రన్ చేసుకోవాలి. స్క్రిప్ట్ అంతా రన్ చేసుకొని మొత్తం ఫినిష్ చేయాలి, ఆపరేషన్స్ రెడీ అవ్వాలి. అంటే చూడండి ఇక్కడ ఎంత టైం పడుతుందో. అవునా? రెడీ కావడానికి టైం పడుతుంది. సో రెడీ కావడానికి టైం పట్టింది కాబట్టి ఇదిగో ఈడేమంటాడు లోడ్ బ్యాలెన్సరు, నాకేం సంబంధం లేదయ్యా, సర్వర్ ఉంది అని నేను ఇక్కడికి పంపిస్తాడు రిక్వెస్ట్ ని. అప్పుడు రిక్వెస్ట్ పంపగానే సర్వర్ లో ఏమీ లేదనుకో, కంటెంట్ లేదు కదా, కంటెంట్ తయారు అవ్వలేదు కదా, అవ్వకముందే వీడు రిక్వెస్ట్ పంపిస్తాడు. ఎవడు? ఇలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. వాడి పని ఏంది? సర్వర్ తయారైన వెంటనే సెండ్స్ ద రిక్వెస్ట్ టు ద లోడ్, సర్వర్స్ సెండ్స్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏమో సర్వర్లు తయారు చేస్తుంది, కానీ కంటెంట్ రెడీ అవటానికి, సర్వర్ రెడీ అవటానికి ఇట్స్ టేక్స్ సమ్ టైం. బట్ అలాంటి టైంలో మనం ఏం చెప్పాలంటే, లోడ్ బ్యాలెన్సర్ సర్వర్లు తయారైన వెంటనే కాసేపు ఆగు, ఎందుకంటే సర్వర్స్ లో ఈ కంటెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి, ఈ కంటెంట్ ఈ వెబ్ పేజీ తయారవ్వాలి, తయారైపోయి అది స్టెబిలిటీలోకి రావాలి, ఇది అప్ అండ్ డౌన్ రన్నింగ్ లోకి రావాలి. అప్పుడు తర్వాత నువ్వు ఇక్కడికి రా. హెల్త్ చెక్స్ ని అప్పుడే చెక్ చేసుకోక బాకు. అందుకే వాడు దాన్ని ఏమన్నాడంటే హెల్త్ చెక్, HAL హెల్త్ చెక్ అన్నాడు. ఎస్, ఈ హెల్త్ చెక్ అనేది ఏంది, ఎందుకు చేయాలి అని అంటే లోడ్ బ్యాలెన్సర్ కి ఇన్ఫార్మ్ చేయాలని ముందుగానే, లోడ్ బ్యాలెన్సర్ నేను రెడీ అవుతా, ప్లీజ్ వెయిట్ సమ్ టైం. కనీసం ఒక 100 సెకండ్స్ ఆగు, ఒక 150 సెకండ్స్ ఆగు. అప్పుడు దాకా నన్ను ఆగని, అప్పుడు దాకా నా పని నేను చేసుకొని, నా కమాండ్స్ నేను రన్ చేసుకొని, నా సర్వర్స్ నేను లాంచ్ చేసుకొని, నా సర్వర్స్, నా కమాండ్స్, ఎగ్జిక్యూషన్, నా ప్రాసెస్ అంతా రెడీ కావడానికి ఇదిగో ఇంత టైం పట్టిద్ది, ఈ టైం తర్వాత నువ్వు అప్పుడు రా ఇక్కడికి అని చెప్పాలి. ఆ చెప్పేదాన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. గ్రేస్ పీరియడ్. ఎస్, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ టు వెయిట్ లోడ్ బ్యాలెన్సర్. అంటే లోడ్ బ్యాలెన్సర్ ని వెయిటింగ్ స్టేట్ లో ఉండమని మనం చెప్పాలి. ఎంతసేపు ఉండాలని చెప్పాలి? 100 సెకండ్స్. ఎందుకు చెప్పాలంటే లోడ్ బ్యాలెన్సర్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్లు తయారు చేస్తుంది, కానీ చేసేదానికి టైం పట్టింది కదా, సర్వర్లు లాగిన్ అయ్యి స్క్రిప్ట్ రన్ చేయడానికి టైం పట్టింది కదా, మరి ఇదంతా జరగాలంటే టైం పట్టింది కదా. నువ్వు వెంటనే వచ్చి చెక్ చేసి సర్వర్లు పనిచేయట్లేదు సారీ అని కస్టమర్లకు మెసేజ్ పెడితే ఏంది ప్రాబ్లం కదా నాకు? వద్దొద్దు, అట్లొద్దు. అందుకోసం ఈ సర్వర్ అంతా రెడీ అయిపోద్ది. 100 సెకండ్స్ వెయిట్ చేయి. ఎప్పుడైతే నువ్వు 100 సెకండ్లు 100 సెకండ్స్ అని ఇచ్చావో, ఎస్, ద లోడ్ బ్యాలెన్సర్ వెయిట్ 100 సెకండ్స్. ఇది నువ్వు గ్రేస్ పీరియడ్ అంటే చెప్పాల్సి. దట్ మీన్స్ వాట్? We must specify some time to wait load balancer. అట్లా చెప్పాలను. అంటే ఏంది? లోడ్ బ్యాలెన్సర్ డోంట్ చెక్ ఇమీడియట్లీ. ఎస్, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ బికాస్ మై సర్వర్స్ ఆర్ బీయింగ్ రెడీ. ఎస్, మై సర్వర్స్ ఆర్ బీయింగ్ రెడీ. ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. అదర్వైజ్ ఎర్రర్ వస్తుంది, రిస్క్ వస్తుంది.
తొందరగా వస్తే ఎట్లా? కనీసం ఒక 100 సెకండ్ల నాగు. మొత్తం రెడీ అవ్వాలా. సర్వర్‌లు మొత్తం కరెక్ట్‌గా ఆ ప్రాసెసింగ్ జరగాల. జరిగి ఎగ్జిక్యూషన్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు వచ్చేసేయి. యెస్ ఫ్రెండ్స్. ఈ హెల్త్ చెక్స్ అర్థమైందా? ఇది ఈ హెల్త్ చెక్స్. ఎక్కడ ఈ హెల్త్ చెక్స్? ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో Auto హెల్త్ scaling చెక్ group. అంటే ఇది. అక్కడ హెల్త్ చెక్ అంటే అది. అక్కడ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ అది కాదు. ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసిన సర్వర్‌లు రెడీ కావడానికి టైం పట్టిద్ది. ఆ టైం పట్టిద్ది కాబట్టి ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేవాడు చెప్తాడు లోడ్ బ్యాలెన్సర్‌కి, "ఏయ్ లోడ్ బ్యాలెన్సర్ ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. నేను సర్వర్‌లు రెడీ చేసుకుంటున్నా. తయారైపోతుంది. అంతా అయిపోద్ది. అయిపోయిందాక కొంచెం ఓపిక పట్టు. యెస్ ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్." దాన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. యెస్ ఫ్రెండ్స్. గ్రేస్ పీరియడ్ అంటే అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఇఫ్ ద సర్వర్స్ ఆర్ రెడీ, ఇఫ్ ద వెబ్ కంటెంట్ ఈస్ రెడీ, దెన్ ప్లీజ్ కమ్. అర్థమైందా? సర్వర్స్ ఆర్ రెడీ, వెబ్ కంటెంట్ ఈస్ రెడీ, ప్లీజ్ కమ్ టు మీ, ప్లీజ్ కమ్ టు మీ అని మనం చెప్తున్నాం అన్నమాట. ఎవరికి? లోడ్ బ్యాలెన్సర్‌కి. దీన్నే గ్రేస్ పీరియడ్ అంటాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ వి ఆర్ ఇన్ఫార్మింగ్ టు ద లోడ్ బ్యాలెన్సర్. దట్స్ ఇట్. We are informing to the load balancer, hey load balancer, please wait some time to come this place. What is this? To check this place. Place అంటే ఏంది? సర్వర్. అది విషయం. ఓకే సార్, ఇది మాకు ఎస్ అర్థమైందా? ఇది కన్ఫ్యూజ్ ఉందా? కన్ఫ్యూజ్ ఏం లేదు అర్థమైంది కదా? సార్. అర్థమైందిగా? Yes, sir. అర్థమైంది సార్. ఓకే. ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ఏముంది సార్? అసలు ఏంటి నెక్స్ట్? నెక్స్ట్ స్టోరీ అసలు ఇది. అంటే ఏంది సార్ అసలు అంటే? ఎస్ చూడండి, నెక్స్ట్ ఏం కనపడిద్ది మీకు అని అంటే చూడండి. నెక్స్ట్ మీరు ఇవన్నీ స్టెప్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మీరు. అంతేగాని ల్యాబ్ చేస్తానంటే ఇంటర్వ్యూలో ఎవరు నేను తీసుకోరు. ముందు ఈ స్టెప్స్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా. వాడు హెల్త్ చెక్స్ అక్కడ ఎందుకు రాసాడు అంటాడు. లోడ్ బ్యాలెన్సర్ అటాచ్‌మెంట్ ఎందుకు అక్కడ ఇవ్వాలంటాడు. యెస్. నెట్వర్క్‌లో అక్కడ ఉన్న అవైలబిలిటీ జోన్స్ ఎందుకు ఇవ్వాలంటాడు. ఇట్లా అన్ని క్రాస్ క్వెషన్స్ ఏస్తాడు ఇంటర్వ్యూలో అట్లా. సరే ఓకే సార్. తర్వాత ఏముంది? తర్వాత ఏం లేదు. ఫస్ట్ పాయింట్ యెస్ డిజైర్ కెపాసిటీ. ఇది ఫస్ట్ పాయింట్. సో డిజైర్ కెపాసిటీ అంటే ఏంది అసలు? అంటే డిజైర్ కెపాసిటీ అని అవునా? డిజైర్ కెపాసిటీ అంటే ఏందంటే డిజైర్ కెపాసిటీ అయ్యా బాబు నాకు కనీసం అట్‌లీస్ట్ ఒక 100 సర్వర్స్ ఆల్వేస్ రన్నింగ్ లో ఉండాలమ్మా. 100 సర్వర్స్ మస్ట్ బి రన్నింగ్ ఆల్వేస్. 100 సర్వర్లు ఆల్వేస్ రన్నింగ్ లోనే ఉండాలా? ఓహో! అట్లాగా. ఓకే. అట్లా. సరే 100 సర్వర్లు రన్నింగ్ లో ఉండాలంటున్నావు కరెక్టే. మరి అప్పుడప్పుడు లోడ్ తగ్గిద్ది గదా! అంటే లోడ్ ఉన్నా, లోడ్ లేకపోయినా 100 సర్వర్లు అంటున్నావు కరెక్టే. కానీ సర్వర్లు మనం రెంటల్ బేసిస్‌లో తీసుకుంటున్నాం గదా! యెస్ ఆర్ నో? ఇప్పుడు ఈ రోజు ఎంత? ఈ రోజు 20వ తారీఖు. రేపు 22వ తారీఖు. రేపు 21, రేపు 22 అట్లా. అంటే ఇలాంటి టైంలో సేల్స్ సరిగ్గా ఉండదు గదా! యెస్. సేల్స్ సరిగ్గా ఉండదు. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సరిగ్గా జరగొచ్చు, జరగకపోవచ్చు. మరి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతాయి బాగా? నేను 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపల బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతాయి. అప్పుడు ఎక్కువ జరిగినప్పుడు ఈ 100 సర్వర్‌లు యుటిలైజేషన్ ఉంటాయి బాగా. లేకపోతే 100 సర్వర్‌లో యెస్ 50 సర్వర్‌లు ఐడిల్ స్టేట్‌లోనే ఉంటాయి గదా! ఐడిల్ స్టేట్‌లోనే. యెస్ ఆర్ నో? ఐడిల్ స్టేట్‌లోనే ఉంటాయి. దానివల్ల నీకు ఉపయోగం ఏంది? 50 సర్వర్‌లకి నువ్వు రెంట్ కట్టాలి అనవసరంగా. అందుకని ఏం చేస్తావు? యెస్ స్టాప్ థిస్ 100 సర్వర్స్ చెప్పుకోవచ్చు. అవసరంలా 100 సర్వర్‌లు. ఎప్పుడు? లోడ్ తగ్గినప్పుడు 100 సర్వర్‌లు అవసరం లేదు. అయితే 100 సర్వర్‌లు కంటిన్యూ‌గా రన్ చెయ్యి. ఓకే. బాగుంది. అయితే రెండో ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. ఏం తెలుసా? బాబు 100 సర్వర్‌లు కంటిన్యూయస్‌గా నడుస్తా ఉంటే నాకు ఇబ్బంది లేదు. బిజినెస్ వస్తే. బట్ బిజినెస్ ఈస్ ఇన్ పీక్ స్టేజ్. 100 సర్వర్స్ నో ప్రాబ్లమ్. బిజినెస్ ఈస్ ఇన్ పీక్ స్టేజ్. పీక్ స్టేజ్ మీన్స్ వాట్? మనం అంటామే అదే ఐఫోన్ 14 సేల్ ఇలా ఉంది. పెట్టేస్తాడు. రియల్‌మి నంబర్ 1 మొబైల్ 8000కి లాంచింగ్ ఆఫర్ పెట్టేస్తాడు. ఎప్పుడు? రేపు ఉదయం నుంచే స్టార్ట్ అవుతది. రేపు ఉదయం 12 గంటల నుంచి స్టార్ట్ అయిద్ది అంటాడు వాడు. అలాంటప్పుడు ఏం జరిగిద్ది? కస్టమర్స్ యెస్ చాలా మందొస్తారు. అలాంటి కస్టమర్‌లు చాలా మంది అయినప్పుడు సర్వర్‌లు సరిపోవు. అప్పుడు ఏం జరిగిద్ది? ఆటో స్కేలింగ్ గ్రూప్ ఈ కస్టమర్‌లకు తగ్గట్టు యెస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ సర్వర్‌లు తయారు చేసి పెట్టిద్దన్నమాట. అది అక్కడ స్టోరీ. అర్థమైందా? అంటే అలాంటి సిట్యుయేషన్ వస్తదనే ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని మనం యూజ్ చేస్తున్నాం. అంతే గదా! పీక్ స్టేజి.
ఓ 12 గంటలప్పుడు అదే రిజల్ట్ ఉంది. రిజల్ట్ కూడా అంతే. రిజల్ట్. యూనివర్సిటీ రిజల్ట్స్. యూనివర్సిటీలో ఏమో 500 సరే యూనివర్సిటీలో ఏమో కనీసం 1,00,00,000 మంది విద్యార్థులుంటారు. ఒక యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే ఏంది? దగ్గరగా అన్ని, అన్ని రాష్ట్రాల్లో ఉన్న జనాలందరూ ఇక్కడే ఉంటారు. కనీసం 1,00,00,000 మంది ఉంటారు. నువ్వు రిజల్ట్ రిలీజ్ చేసావు. ఎన్ని సర్వర్‌లతోటి? 10 సర్వర్‌లతోటి రిలీజ్ చేసావు. 10 సర్వర్‌లతో రిలీజ్ చేసినప్పుడు అంటే ఎట్లా జరిగిద్ది లోడ్ అనేది ఫస్ట్ టైము ఒక 1,00,000 మందొచ్చారు. 2,00,000 మందొచ్చారు. ఏదో సరిపోతన్నాయి అనుకో. అలా గాకుండా అలా లక్షలు పెరిగి చాలా వచ్చితే అప్పుడేంటి సర్వర్స్ క్రాష్ అయిపోతాయి. అప్పుడు అలాంటి అవకాశం లేకుండా ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తది? నీకు సర్వర్‌లు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసి పెడతా ఉంటది. కానీ ఫస్ట్ సర్వర్‌లు ఎన్నున్నాయి నీ దగ్గర? 10. అదే డిజైర్డ్ కెపాసిటీ. డిజైర్డ్ కెపాసిటీ. అలాగా. అంటే బాబు ప్లీజ్ మెయింటైన్ 10 సర్వర్స్ అట్‌లీస్ట్. ప్లీజ్ మెయింటైన్ 10 సర్వర్స్ అట్‌లీస్ట్. ఆల్వేస్ సర్వర్స్ మస్ట్ బి రన్నింగ్ ఇన్ స్టేట్. ఓకే. అండ్ ఇక్కడ నేను చూపించిన కాన్సెప్ట్‌లో 100 సర్వర్‌లు. ఓకే. 100 సర్వర్‌లు నడవాలి. ఓకే. నో ప్రాబ్లమ్. 100 సర్వర్‌లు నడుస్తాయి. దీన్నే మనం డిజైర్ కెపాసిటీ అంటాం. యెస్. అంటే 100 సర్వర్‌లు నడుస్తాయి. రన్నింగ్ నో ప్రాబ్లమ్. కదా! రన్నింగ్. ఏది రన్నింగ్. ఇప్పుడు సపోజ్ ఎట్లా ఇది డిజైర్ కెపాసిటీ. ఇదేందిది డిజైర్ కెపాసిటీ. అంటే 100 సర్వర్‌లు. అంటే ఈ 100 సర్వర్‌లు నాకెప్పుడుకి గావాలి అంటే, 1 తారీఖు నుంచి డాష్ 10 తారీఖు లోపల 100 అవసరం అవుతాయి. బిజినెస్ పీక్‌లో ఉంటదన్నమాట యాక్చువల్‌గా. ఏ బిజినెస్ అయినా సరే పీక్‌లో ఉంటది. ఎందుకంటే మనుషుల దగ్గర డబ్బులుంటాయి. క్యాష్ కొంచెం అటు ఇటుగా ఉంటది. కొంతమంది ఈఎంఐలు కడతా ఉంటారు. ఇయన్నీ ట్రాన్సాక్షన్స్ మోర్. 1 తారీఖు ట్రాన్సాక్షన్స్ ఆర్ మోర్ 1 నుంచి 10 దాకా. అలాంటి కేస్‌లో నాకు 100 సర్వర్‌లు ఈజీగా కావాలి. కాబట్టి థాట్స్ వై ఐ యామ్ మెయింటైనింగ్ 100 సర్వర్స్. దిస్ ఈస్ కాల్డ్ డిజైర్ కెపాసిటీ. ఓకే. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్దంటే, యెస్ ఫ్రెండ్స్ ఇట్ విల్ డ్రాప్ టు యెస్ లెస్ ట్రాన్సాక్షన్స్. ఎప్పటి నుంచి ట్రాన్సాక్షన్ లెస్ అవుతాయి? 11 తారీఖు నుంచి 28, 29 తారీఖు దాకా అంటే 30 తారీఖు దాకా అవసరం లే. డ్రాప్ అవుతాయి. అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ రావు. చాలా చాలా లీస్ట్ ట్రాన్సాక్షన్. వెరీ లెస్. అంటే లోడ్ ఈస్ వెరీ లెస్. అక్కడేమో ఎక్కువుంది. ఇక్కడేమో లోడ్ తగ్గిపోయింది. ఓకే. తగ్గటం వల్ల ఆటోమేటిక్‌గా సర్వర్‌లు తగ్గితే బెస్టే గదా! ఇప్పుడు 100 సర్వర్‌లున్నాయి. 100 సర్వర్‌లు నడుస్తుంది. ఒక్కో సర్వర్‌కి మనకి రెంట్ పే చేయాలా? ఇన్ని గంటలు గడిస్తే ఎంత? నువ్వు వాడుకున్నా, వాడుకోకపోయినా 100 సర్వర్‌లు రన్నింగ్‌లోనే ఉంటాయి. అప్పుడు రెంట్ పే చేయాలా? నాకు లాస్ వచ్చిద్ది. అందుకని ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తది తెలుసా? దాంట్లో ఒక ఆప్షన్ ఉంది. ఏమని ఆప్షను? బాబు మినిమమ్ అనే ఆప్షన్ ఉంది. ఓహో! మినిమమ్ కెపాసిటీ. అంటే బాబు నువ్వు బాగా లోడ్ పీక్ స్టేజ్‌లో ఉందమ్మా. 100 సర్వర్స్ ఈస్ గుడ్. యెస్ 100 సర్వర్స్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఫర్ టు రన్ యువర్ బిజినెస్. యెస్ టు రన్ యువర్ బిజినెస్ 100 సర్వర్స్ ఆర్ గుడ్ ఫర్ యూ. బట్ రైట్ నౌ యెస్ ఇట్ విల్ బి డ్రాపింగ్. యెస్ ద ట్రాన్సాక్షన్స్ విల్ బి డ్రాపింగ్. వెరీ లెస్ ట్రాన్సాక్షన్స్. వెరీ లెస్ కైండ్ ఆఫ్ లోడ్. మరి అలాంటి లోడ్ తక్కువైనప్పుడు ఈ సర్వర్‌లు డ్రాప్ అవ్వాలి గదా! కనీసం ఎన్ని సర్వర్‌లు డ్రాప్ అవ్వాలి? మినిమమ్ వచ్చేసి ఇన్ని. ఎంత? ఒక 50. అంటే 100లో ఒక 50 మెయింటైన్ చేయమ్మా. ఇక్కడి నుంచి ఏం చేస్తావు? లోడ్ లేదు గదా! మళ్ళీ లోడ్ పెరిగిందా? మళ్ళీ సర్వర్‌లు తయారవుతాయి. అప్పుడు లోడ్ పెరిగినప్పుడు. ఆటోమేటిక్‌గా ఈ ప్రాసెస్ జరగటం వల్ల బిజినెస్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది కస్టమర్‌కి, క్లయింట్‌కి. అందువల్ల ఆటో స్కేలింగ్ గ్రూప్ మీద మంచి నాలెడ్జ్, ఎక్స్‌పెక్టేషన్ స్కిల్స్ నీ దగ్గరుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చిద్ది. యాస్ ఎ ఫ్రెషర్‌గా ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా. యాహ్! తప్పకుండా. ఈ ఏరియాలోనే పని చేస్తాం చాలా మంది. యెస్. మరి ఇష్యూస్ వస్తాయి గదా! అన్ని విషయాలు చాలా ఉంటాయి దీంట్లో. ఇంత మామూలు విషయం ఏం కాదు. అట్లాగా అంటే మినిమమ్ ఎంత? 50 ఉండాలి. యెస్ డిజైర్ అయితే 100. ఎప్పుడు లోడ్ తగ్గితే మినిమమ్ 50 అంతే. తప్పదిక నాకు. మినిమమ్ 50. సరే సార్ వాడు ఒక పని చేసాడు. కరెక్టే మినిమమ్ అన్నావు, డిజైర్ అన్నావు. అసల మాక్సిమం ఎన్ని సర్వర్‌ల వరకి మనం కంటిన్యూ చేసుకోవచ్చు చెప్పు అన్నాడు. యెస్ మాక్సిమం వచ్చేసి 200 అని ఇస్తా నేను. అంటే 200 సర్వర్‌లు మాక్సిమం సర్వర్. యెస్ ఫ్రెండ్స్ 200 సర్వర్‌లు మాక్సిమం సర్వర్‌లు. యెస్ ఆర్ నో? యెస్ 200 సర్వర్‌లు మాక్సిమం సర్వర్. అట్లా. అంటే మినిమమ్ అంటే అలాగా
మాక్సిమం అంటే ఇలాగా మాక్సిమం 200 సర్వర్లు మెయింటైన్ చేయాలి. దట్స్ ఇట్. అప్ టు 200 సర్వర్లు. 200 సర్వర్లు దాటిపోతే పెంచుకోవాలి నువ్వు. మాక్సిమంలో పెంచాలా. అదర్‌వైస్ పెరగవు సర్వర్లు. ఇక్కడ మాక్సిమంలో మళ్ళీ ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని ఎడిట్ చేసి, ఇక్కడ 200ని తీసేసి, అంటే నీ బిజినెస్ గ్రో అవుతా ఉంది. అప్పుడేంది 400 పెట్టేసుకుంటావు. అప్పుడు మాక్సిమం 400 వస్తది నీకు. కౌంట్ మాక్సిమం 400 వస్తది. అప్పుడేంది నీ బిజినెస్ బాగా గ్రోత్ అయిందని అర్థం. ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని. ఎడిటింగ్ చేస్తే వచ్చేస్తది. ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని ఎడిటింగ్ చేయాలా. ఎడిటింగ్ చేస్తే వచ్చేస్తది. సో, ఇదనమాట. డిజైర్ కెపాసిటీ అనేది ఈ విధంగా మనం చేస్తాం. డిజైరు, మినిమమ్, మాక్సిమం. సరే ఇంతవరకు బానే ఉంది సార్. బాగుంది. నెక్స్ట్ స్టెప్ ఏంది సార్? ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ ఏంది అని చూస్తే, అసలు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో మీరు చూస్తే రియాలిటీలో నెక్స్ట్ స్టెప్ ఏంది సార్? నెక్స్ట్ స్టెప్‌లో మీరు చూడండి. కరెక్టే బాబు. మినిమమ్ ఇంత అన్నావు, మాక్సిమం ఇంత అన్నావు. ఆ సర్వర్ ఎట్లా కావాలన్నావు, ఈ సర్వర్ ఎట్లా కావాలన్నావు అన్నీ చేసావు. కానీ ఇవన్నీ జరగాలి కరెక్టే. ఏ కండిషన్ బేస్ చేసుకొని ఇవన్నీ జరగాలని నువ్వు అంటున్నావు? ఆ కండిషన్ ఏదో చెప్పు. ఏ కండిషన్ బేస్ చేసుకొని ఇదిగో ఇలాంటి సర్వర్‌లు కావాలని నువ్వు అడుగుతున్నావు. ఇదిగో ఈ సర్వర్‌లు ఇక్కడ లాంచ్ అవ్వాలని నువ్వు అవైలబిలిటీ జోన్స్ చెప్పావు. అర్థమైందా? ఇదిగో ఈ సర్వర్స్‌లో ఈ కంటెంట్ ఉండాలని చెప్పావు. ఓకే. అంతా ఓకే. నేను ఒప్పుకుంటా. కానీ ఏ బేస్ చేసుకొని, ఏ కండిషన్ బేస్ చేసుకొని నువ్వు ఇదంతా చేస్తావు చెప్పండి. నువ్వెంత చేయమంటావు చెప్పండి. ఏ కండిషన్ బేస్ చేసుకొని అంటే, అప్పుడు నేను చెప్తా ఏం లేదు. నాకు సర్వర్‌లు చాలా ఉన్నాయి గదా! ఈ సర్వర్‌లన్నీ నడుస్తా ఉన్నాయి గదా! ఈ సర్వర్‌లనేది లోడ్ అనేది గ్రేటర్ థాన్ 90 పడ్డాయా? గ్రేటర్ థాన్ 90. 90 యెస్. ఎప్పుడైతే గ్రేటర్ థాన్ 90 అయిందో అంటే సీపీయూ లోడ్ యావరేజ్ టైమ్. దీన్ని తీసుకుంటాం. సీపీయూ లోడ్ యావరేజ్ టైమే తీసుకుంటాం. ఎందుకు సీపీయూ లోడ్ యావరేజ్ టైమ్ తీసుకుంటాం అనే దానికి మనకు ఆన్సర్ కావాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనే క్లాసులు నడుస్తాయి. అది 11:30కి నడుస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్, కంప్లీట్ ఆర్కిటెక్చర్ 11:30 క్లాసులు మొదలవుతాయి. అది జస్ట్ ఒక 1 ఆర్ 2 డేస్‌లో మొదలవుతాయి. 11:30 బ్యాచ్ వాళ్ళకి ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఆ తర్వాత ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి ప్రాసెస్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఆ తర్వాత ఎం అంటే ఏంది దాని గురించి. డిఎన్ఎఫ్ అనేది దాని గురించి. ప్రాసెస్ మేనేజ్‌మెంట్, ఎం అండ్ డిఎన్ఎఫ్. ఆ తర్వాత అలా వచ్చి అప్పుడు డాకర్. స్టార్ట్ అయింది. అప్పుడు డాకర్ అయిపోయిన తర్వాత క్యూబర్నెటిస్ స్టార్ట్ అయింది. అది స్టోరీ. సో, క్యూబర్నెటిస్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్కడికెళ్తాం? సీఐసీడీ పైప్‌లైన్. ఆ సీఐసీడీ అయిపోయిన తర్వాత యాన్సిబుల్. అయిపోయిన తర్వాత టెరాఫార్మ్. మీద ఇంక మీకు తెలుసు ఏందనేది అది. అంటే ఏం సార్ ఇదంతా కోర్సు ఇంతే ఇది. ఈ కోర్స్ ఇలాగే ఉంటది. అర్థమైందా? జావా, పైథాన్, డాట్ నెట్ కంటే తక్కువే. కానీ 3 కోర్సులు ఒక మనిషి నేర్చుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా మందికి అది తెలీదు. సిల్లీగా తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక చెప్పకూడదు గానీ, ఇప్పుడు ఈ రోజు కోర్స్ నేర్చుకొని తెల్లారి జాబ్‌కెళ్తే ఇంటర్వ్యూకెళ్తే సక్సెస్ అవ్వాలా? కోరుకోబాకు కల అది. అవ్వవు. అవ్వదు గూడా. ఎందుకంటే నేనే నిన్ను టెస్ట్ చేస్తా. కనీసం 10 సార్లు టెస్ట్ చేస్తా. 10 టైమ్స్ ఐ కెన్ టెస్ట్ 10 టైమ్స్ ఫర్ యూ. ఎప్పుడు? అక్కడికి ఇంటర్వ్యూ ప్యానెల్‌లోకెళ్ళి నువ్వు కూర్చోక ముందే నిన్నే 10 సార్లు నేనే ఇంటర్వ్యూ చేస్తా స్వయంగా. 1-to-1 ఇంటర్వ్యూ అది. అప్పుడు నీ స్టామినా తెలిసిపోద్ది. అంతేగాని డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ హాల్‌లోకి మిమ్మల్ని పంపించేయం. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ హాల్‌లో డైరెక్ట్‌గా పంపిస్తే డైరెక్ట్‌గా ఫెయిల్ అవుతారు మీరు. ఫ్లాప్ అయిద్ది సినిమా. అంతే గదా! ఇప్పుడు సినిమా తీసిన తర్వాత గూడా ఆ నిర్మాత, ఆ డైరెక్టరు, ఆ హీరో వాళ్ళందరూ కూర్చొని ఫస్ట్ చూస్తారు సినిమాని. బాగుందా? లేదా? బాగుందంటే రిలీజ్. లేకపోతే రిలీజ్ ఆపేస్తారు. ఇంకేదో చిన్న మోడిఫికేషన్ చేపిచ్చేసి 2 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత డేట్ ప్రకటించి మళ్ళీ రిలీజ్ చేస్తారు. అట్లెట్లయితే ఉందో మిమ్మల్ని గూడా ఏం చేయాలంటే మార్కెట్‌లోకి మీరు ఎళ్ళకముందే మీకు కనీసం ఒక 10 సార్లన్నా అటు ఇటుగా మనం మాట్లాడాలి. ఇవన్నీ చేయాల. అవన్నీ చేసిన తర్వాత గాని దీని అంతటికి టైం పడతది. అంతేగాని నీకు సమస్యలున్నాయి, నీ ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి, నీకు డబ్బులిప్పుడు అవసరం అని చిరాకు పడి గందరగోళం అయ్యి అట్లా ఇట్లా అంటే సాఫ్ట్‌వేర్ జాబ్‌కి నువ్వు అన్‌ఫిట్టు. సాఫ్ట్‌వేర్ జాబ్‌కి నువ్వు అన్‌ఫిట్టు అంతే. టెన్షన్‌లు, బాధలు, ఇబ్బందులు అవి ఇవి ఈ జాబ్‌కి తెలీదు. ఈ సాఫ్ట్‌వేర్ కోర్స్‌కి తెలీదు. దానికి తెలిసిందల్లా నేర్చుకోవటమే.
కాబట్టి దయచేసి నేను చెప్తున్నా మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది, ఆ ఇబ్బంది, ఇబ్బంది అట్లా ఇట్లా అది ఇది ఏదో చేద్దాం, ఏదో జరుగుదాం అంటే జరగదు అది. ఇక్కడ జరగదు. ఏందంటే కమర్షియల్ క్లాసెస్ కొన్ని నడిపిస్తారు కొంతమంది. పక్కా కమర్షియల్. వాళ్ళ బ్రెయిన్ కమర్షియల్. వాళ్ళ మైండ్ కమర్షియల్. వాళ్ళ మొత్తం కమర్షియల్. ఆళ్ళేం జేస్తారంటే ఏదో సుత్తి మాటలు 4 చెప్పి టైప్ చేసి ల్యాబుల్లో చూపించి పంపించేస్తారు. వద్దు ఆ క్లాస్‌లో. ఓకే. సో జాగ్రత్తగా వినండి. ఆ! సో ఇప్పుడు టార్గెట్ అనేది ఏంది అసల? టార్గెట్ అంటే కండిషన్ ఏంది బాబు అని అర్థం. కండిషన్. ఏ కండిషన్ బేస్ చేసుకొని ఇప్పుడు ఈ సర్వర్‌లు తయారు చేసుకోమంటావు మహాప్రభు అని అర్థం. ఓహో! కండిషనా? యెస్. కండిషన్‌ని ఇక్కడ ఏమని పిలుస్తామంటే యెస్ ఫ్రెండ్స్ మెట్రిక్. కండిషన్‌ని ఇక్కడ ఏమని పిలుస్తాం ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో మెట్రిక్ అని ఉంటది. మెట్రిక్ టైప్ అంటే కండిషన్ టైప్ ఏంటి చెప్పు అంటది. అప్పుడు కండిషన్ టైప్ అనేది యెస్. కండిషన్ టైప్ అనేది ఇది రాస్తాం. సిపియు లోడ్ యావరేజ్ దాని పేరు. కండిషన్ టైప్ నేమ్ ఏంది? సిపియు లోడ్ యావరేజ్. ఇక్కడ సంఖ్య ఉంటది. ఈ బాక్స్‌లో 90 అని ఇస్తాం అంతే. సిపియు లోడ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 90. అప్పుడు సిపియు లోడ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 90 అయితే వెంటనే సర్వర్‌లు తయారు చెయ్యి. వెంటనే సర్వర్‌లు తయారు చేసుకో అంతే. సింపుల్. కండిషన్ బట్టి. ఈ కండిషనే మెట్రిక్. దీన్నే మెట్రిక్ టైప్ అంటే కండిషన్ టైప్. ఈ కండిషన్ టైప్ ఏంది? సిపియు లోడ్ యావరేజ్ అనేది ఒక కండిషన్ టైప్. ఆ కండిషన్ టైప్ తీసుకొని మనం ఇక్కడ ఈ బాక్స్‌లో అంటే టెక్స్ట్ బాక్స్ ఉంటది చిన్నది. ఆ టెక్స్ట్ బాక్స్‌లో 90 ఏస్తే చాలు. అప్పుడు గ్రేటర్ థాన్ 90 అయినప్పుడు డైరెక్ట్‌గా అక్కడ సర్వర్‌లు తయారవుతాయి. మరి 90కి ముందు అవ్వవా సార్? అవ్వవు. లోడ్ పెరిగితేనే కదా సర్వర్‌లు కావాల్సింది మనకి. లోడ్ తగ్గినప్పుడు ఎందుకు? అదే నేను చెప్పింది. ఓహ్! ఆ రోజు కొత్త సినిమా రిలీజ్ ఉంది. లేదా ఆ రోజు ఫ్రైడే. ఆ రోజు ఫస్ట్ తారీఖు. ఆ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో ఒక మొబైల్ లాంచింగ్ ఉంది. అప్పుడు కస్టమర్‌లు ఎక్కువొస్తారు. ఎక్కువొచ్చినప్పుడు "ఏయ్! క్లౌడ్ ఇంజినీర్ రా! ఏయ్! డెవాప్స్ ఇంజినీర్ వచ్చేసేయ్. డిప్లాయ్ చేయాలంటే కుదరదు గదా!" ఎప్పుడైతే లోడ్ పెరిగిందో, లోడ్ పెరిగిన వెంటనే లోడ్‌కు అనుగుణంగా సర్వర్‌లు తయారు చేసి పెట్టే వ్యక్తే ఆటో స్కేలింగ్ గ్రూప్. లోడ్ పెరిగిన దాన్ని బట్టి, లోడ్‌కి అనుగుణంగా సర్వర్‌లు తయారు చేసే వ్యక్తే ఆటో స్కేలింగ్ గ్రూప్. ఎలా ఆటో స్కేలింగ్ గ్రూప్ సర్వర్‌లు తయారు చేస్తదంటే బేస్డ్ ఆన్ టెంప్లేట్. టెంప్లేట్ ఎవరు తయారు చేస్తారంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్. ఆటో స్కేలింగ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్. మరి డెవాప్స్ ఎక్కడ? ఇక్కడ డెవాప్స్ లేదు. ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇది. మరి సర్వర్ ఏంది దీంట్లో? సర్వర్ లైనక్స్ సర్వరే. అంటే లైనక్స్ నాకు తెచ్చుండాలా? వచ్చుండాలి మరి. లేకపోతే లైనక్స్ ఎట్లా నేను చేస్తాను? యెస్. థిస్ ఇస్ లైనక్స్ మెషిన్ బాస్. అర్థమైందా? ఇది లైనక్స్ మెషినే. అంటే లైనక్స్ నిన్నెక్కడికి వదలదు. యెస్ చెప్పాను గదా! The data science may be or may not be available after 5 years. Java may be or may not be available after 5 years, but Linux will be there 100 years, not only 100, lifelong. Why? Such a way that Linux has been created by the user. Yes. అతను అట్లా చేసాడు దాన్ని. ఓకే. సో అదొకటి పాయింట్. సో ఈ లైనక్స్ అనుకోబాకండి. ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ క్లాస్‌లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్ చేసే పని. సో ఇలాగా లోడ్ ఈస్ మోర్ థాన్ 90 అయినప్పుడు సర్వర్‌లు తయారవుతాయి. దిస్ ఈస్ కాల్డ్ స్కేలింగ్ పాలిసీ. దీన్ని మనం ఏమని పిలుస్తాం? స్కేలింగ్ పాలిసీ. స్కేలింగ్ ఇయన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు మరి. SCALING స్కేలింగ్ పాలిసీ. సో, ఆ స్కేలింగ్ అనే పాలిసీలో మనకి మెట్రిక్ టైప్ ఉంటది. ఆ మెట్రిక్ టైప్ నుంచి మనం తీసుకుంటాం. స్కేలింగ్ పాలిసీలో మనకి మెట్రిక్ టైప్ ఉంటది. ఆ మెట్రిక్ టైప్ సిపియు లోడ్ యావరేజ్ తీసుకుంటాం. ఆ చిన్న చెక్ బాక్స్ ఉంటది. దాంట్లో 90 ఇస్తే చాలు. సెట్ అయిపోయింది. సింపుల్. అర్థమైందా? ఫ్రెండ్స్. ఓకే. గుడ్. ఇది స్కేలింగ్ పాలిసీ. సరే సార్ స్కేలింగ్ పాలిసీ అయిపోయింది సార్. నెక్స్ట్ ఏముంది సార్? నెక్స్ట్‌ది అసలది దాన్నే వార్మ్ అప్ టైమ్. ఏంటిది? సార్ ఏంటి సార్ ఇన్ని స్టెప్‌లున్నాయి దీంట్లో. తప్పదు. అంటే ఫస్ట్ సారి ఇన్ని స్టెప్‌లని కనపడతాయి. ఒక 10 సార్లు దీన్ని చదివి నవిలేస్తే ఇంతేనా ఆటో స్కేలింగ్ గ్రూప్. చాలా సింపుల్ అంటావు నువ్వే. నువ్వే అంటావు కావాలంటే చూసుకో. సరే. అంటే నేను లాజికల్‌గా ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్‌కి లింక్ అయిద్దో చెప్తున్నాను గాబట్టి అట్లా బోర్ కొట్టకుండా ఉంటది. లేతే అసలు బోరే కొట్టిద్ది నీకు. అట్లా. సరే సార్ ఓకేను. ఇప్పుడు ఈ గ్రేటర్ థాన్ 90 అన్నప్పుడు లోడ్ పెరిగినప్పుడు సర్వర్‌లు తయారవుతాయి కరెక్టే. లోడ్ పెరిగినప్పుడు సార్ సర్వర్‌లు తయారవుతాయి. ఓకే. తయారైనయి. సరే ఈ సర్వర్‌లు తయారయ్యి అవునా? రెడీ అయిన తర్వాత రెడీ అవ్వాలి గదా! రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలి. ఓకే సార్. మరి రెడీ అయిన తర్వాత మళ్ళీ మరొక సర్వర్ తయారవుతది గదా! మరి ఆ సర్వర్ తయారవ్వడానికి
ఈ సర్వర్ ఫినిష్ అయిన తర్వాతేగా ఇది తయారయ్యేది. అవునా? ఈ సర్వర్ ఫినిష్ అవ్వాలి ఫస్ట్. ఈ సర్వర్ ఫినిష్ అయిన తర్వాత మరో సర్వర్ వచ్చి తయారవ్వాలి. దట్స్ ఇట్. అంటే ఈ సర్వర్‌కి మధ్య కొంత టైమ్ పీరియడ్ కావాలి. కొంత టైం కావాలి. ఎందుకు? అంతే గదా! జస్ట్ మినిట్. యెస్. స్లో అయింది ఇది. ఇది వైట్ బోర్డ్ స్లో అయింది. మళ్ళీ చేస్తాను. ఓకే. వెయిట్. ఓకే. టైపింగ్ కూడా చేయాలి కదా మనం. చూద్దాం. యెస్ ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. చాలా మంచి కాన్సెప్ట్. మీ జాబులు, ఉద్యోగాలు నిలబడతాయి. ఈ కాన్సెప్ట్ గాని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే. ఓకేనా? గుడ్ ఫ్రెండ్స్. ఓకే. సరే. మెట్రిక్ టైప్. ఓకే. మెట్రిక్ టైప్‌లో సిపియు లోడ్ యావరేజ్. సిపియు లోడ్ యావరేజ్. సిపియు లోడ్ యావరేజ్. దాన్నే టార్గెటింగ్ పాలిసీ అంటారు. టార్గెట్ పాలిసీ అని సంథింగ్. మీకు ఇబ్బంది లేదు. స్కేలింగ్ పాలిసీ అని చెప్పేసేయి. ఏంటిది? స్కేలింగ్ పాలిసీ. సో ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్ గోయింగ్ టు లాంచ్ ద సర్వర్స్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అంటాడు. ఏంటి? క్వెషన్ ఏంటి? ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ సర్వర్స్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అంటాడు. యెస్. ఆన్ వాట్ బేసిస్ మీన్స్ వాట్? యాన్ యావరేజ్ సిపియు లోడ్ యావరేజ్. ఈ బేస్ చేసుకొని నేను సర్వర్‌లు తయారు చేస్తాను. సిపియు లోడ్ యావరేజ్ అనేది 90 అయితే, గ్రేటర్ థాన్ 90 అయితే అప్పుడు సర్వర్‌లు తయారవ్వాలి. యెస్. సర్వర్‌లు తయారవ్వాలి. అది బానే ఉంది. ఓకే సార్. కానీ ఇక్కడ మనకి సర్వర్ వార్మప్ టైమ్ అని ఉంటది. సర్వర్ వార్మప్ టైమ్. ఈ సర్వర్ వార్మప్ టైమ్ గొడవేంది? అంటే ఇక్కడ చూడు, సర్వరు రెడీ అవ్వాలి. ఓకే. రెడీ అవ్వి దాంట్లో అవి చేసి, ఇవి చేసి, ఎగ్జిక్యూషన్ చేసి, మొత్తం చేసేదానికి టైం పట్టిద్ది కదా! ఆ టైం అనేది పట్టిద్ది. ఆ టైం తర్వాత మళ్ళీ ఆటో స్కేలింగ్ గ్రూప్ మరొక సర్వర్‌ని తయారు చేసిద్ది. అంటే సర్వర్‌కి మధ్య కొంత టైం ఇవ్వాలి. దాన్నే మనం వార్మప్ టైమ్, సర్వర్ వార్మప్ టైమ్ అంటాం. ఆ టైం అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే మాక్సిమం ఎంత అక్కడ ఉంటది. 300 అట్లా ఉంటది. మనం ఎంత? 100 ఆర్ 200. యెస్. 100 ఆర్ 200 ఇస్తే చాలు. 200 ఇచ్చేసుకో, నో ప్రాబ్లమ్. నాట్ ఎ ఇష్యూ. 200 సెకండ్స్. యెస్. అంటే ఏందిది? ఈ సర్వర్‌కి మధ్యలో గ్యాప్. అంటే బ్రేక్ ఇవ్వు. "ఏయ్ బాబు వెంటనే వద్దురా బాబు, కాసేపు ఆగరా." వెంటనే ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇప్పుడేగా సర్వర్ తయారు చేసింది. ఆ సర్వర్ రెడీ అయిపోయి అదంతా ఉండాలి గదా! కొద్దిసేపు ఆగు. తర్వాత వెళ్ళు. మళ్ళీ ఇంకోటి సర్వర్ తయారు చెయి. అక్కడి నుంచి ఇక్కడికి. అంటే కొంత వార్మప్ అవ్వాలి సర్వరు. దాంట్లో ఎగ్జిక్యూషన్ అవ్వాలి కొన్ని స్టేట్‌మెంట్స్, కమాండ్స్, టోటల్‌గా ఎవ్రీథింగ్. ఇఫ్ ద సర్వర్ ఈస్ రెడీ, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, దెన్ వి గో ఫర్ అనదర్ సర్వర్. దెన్ వి క్రియేట్ అనదర్ సర్వర్. అంటే ఆ విధంగా మనకి ఆప్షన్ అనేది అక్కడ చెప్పాలన్నమాట. ఎక్కడ చెప్పాలి మనం? ఆటో స్కేలింగ్ గ్రూప్‌లోనే సర్వర్ వార్మప్ టైమ్ అని ఉంటది. ఆ సర్వర్ వార్మప్ టైమ్ అని టైమ్ టు బిట్వీన్ దిస్ సర్వర్. అర్థమైందా? జస్ట్ టేక్ 200 సర్వర్స్. అదే జస్ట్ టేక్ 200 సర్వర్. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ లోడ్ ఎక్కువైపోయిందా? మళ్ళీ వెంటనే ఎళ్ళు. లేదా లోడ్ తగ్గిందా? వద్దొద్దు. లోడ్ తగ్గితే వద్దు. లోడ్ పెరిగితేనే సర్వర్‌లు తయారు చేయి. అట్లా చెప్పటం మనం. ఎవరికి? బ్యాలెన్స్. ఎవరికి? లోడ్ బ్యాలెన్స్. దట్ మీన్స్ వాట్? ఏం లేదు. దీన్ని మనం ఎలా చెప్పాలంటే వి ఆర్ గివింగ్ సమ్ స్పెసిఫిక్. దట్ మీన్స్ వాట్? దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే యెస్, సఫిషియంట్ టైమ్. యెస్. వి మస్ట్ ప్రొవైడ్ ఎ సఫిషియంట్ టైమ్ యెస్ టు లాంచ్ ద సర్వర్స్. ఈ సఫిషియంట్ టైమ్ ఇవ్వాలి మనకి. సర్వర్ రెడీ అయిపోయి, వార్మప్ అయ్యి, అవన్నీ ఎగ్జిక్యూషన్ అయ్యి మరి రెడీకి అందుబాటులోకి రావాలంటే కొంత టైం ఇవ్వాలి కదా! దట్ మీన్స్ వాట్? ఎ సఫిషియంట్ టైమ్ యూ మస్ట్ ప్రొవైడ్. అంటే 200 సఫిషియంట్. యెస్. అప్పుడు 200 తర్వాత మరొక దాన్ని క్రియేట్ అనదర్ సర్వర్. బట్ నాట్ ఇమ్మీడియేట్‌లీ. ఇమ్మీడియేట్‌గా సర్వర్‌లు వెంటనే తయారు చేయదు. 200 సెకండ్ తీసుకున్న తర్వాత సర్వర్ మళ్ళీ తయారైద్ది. మళ్ళీ 200 సెకండ్ తీసుకున్నదా మళ్ళీ మరొక సర్వర్. మళ్ళీ 200 తీసుకొని మరి మరొక సర్వర్. లేదు సార్ 100 ఇస్తాను అవ్వదా? 100 ఇస్తే ఇంకా ఫాస్ట్‌గా అయిద్ది.
అంటే కొన్ని సందర్భాల్లో సర్వర్లు రెడీ కాకుండానే లోడ్ బ్యాలెన్సర్ అనేది రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్‌లో రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్‌లో ఏం లేనప్పుడు ఇది ఫెయిల్ వస్తదన్నమాట. ట్రాన్సాక్షన్ ఫెయిల్. అదే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అంటే ఏంది? అప్పుడప్పుడు నువ్వు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తా ఉంటావు. మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తా ఉంటావు అప్పుడప్పుడు గుర్తుందా? మరి ఇదే ఇది. మనీ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అయిపోద్ది వెంటనే. అంటే అక్కడ నీ బ్యాంక్‌లో అమౌంట్ కట్ అయిద్ది. కానీ అవతల వ్యక్తికి పేమెంట్ ఎళ్ళదు. అంటే ఇది. అంటే ఏం జరిగింది? డైరెక్ట్‌గా లోడ్ బ్యాలెన్సర్ వచ్చి అలా ఇలా చెక్ చేసుకొని అంతా చేసినప్పుడు రిస్క్ స్టార్ట్ అయింది. అర్థమైందా? అంతే గదా! మరి. ఇప్పుడు లోడ్ పెరుగుతా ఉంటది. ట్రాన్సాక్షన్ పెరుగుతా ఉంటాయి. అవతల వ్యక్తి ఒక బ్యాంక్ సర్వర్‌లో ఉంటాడు. నువ్వు ఒక బ్యాంక్ సర్వర్‌లో ఉంటావు. సో, నీ బ్యాంక్ సర్వర్ నుంచి ఇక్కడికి అతనికి రీచ్ అవ్వాలి మళ్ళీ. అతని బ్యాంక్ సర్వర్‌లో మరి ఆటో స్కేలింగ్ గ్రూప్ అతను నడిపిస్తున్నాడు. అతను ఆటో స్కేలింగ్ గ్రూప్ నడిపించేటప్పుడు ఇంకా సర్వర్ వార్మప్ అవ్వలేదు. ఇంకా టైం పడుతుంది. లేదా అసల లోడ్ బ్యాలెన్స్ వెళ్లి చెక్ చేసుకోలేకపోతుంది. అప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్. దట్ మీన్స్ వాట్? యువర్ రిసీవర్ బ్యాంక్ ఈస్ హావింగ్ సమ్ ప్రాబ్లమ్. ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైమ్. నువ్వు ఆల్రెడీ చాలా మంది ఫోన్ పేలో మెసేజ్‌లు చూస్తా ఉంటారు. అర్థమైందా? అది ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? ఇక్కడి నుంచే. అర్థమైందా? యెస్ ఆర్ నో? ఇక్కడి నుంచే ఇష్యూ అది యాక్చువల్‌గా చెప్పాలంటే. యువర్ రిసీవర్ బ్యాంక్ ఈస్ హావింగ్ సమ్ టెక్నికల్ ఇష్యూ. అవునా లేదా? యెస్ ఫ్రెండ్స్. చూస్తున్నారా లేదా ఈ మధ్య కాలంలో? యువర్ రిసీవర్ బ్యాంక్ ఈస్ హావింగ్ సమ్ టెక్నికల్ ఇష్యూ. ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. ఎవరైనా చూసారా? ఆ! ఎస్ సార్, చూసాం సార్. అలాంటప్పుడు ఏం చేస్తారు? వాడికి ఫోన్ చేసి చెప్తారు. "రేయ్ బాబు పంపిస్తా ఆగరా. నీ బ్యాంక్‌లో ప్రాబ్లమ్ ఉందిరా." వాడు నమ్మడుగా. నమ్ముతాడా? ఉట్టిదేరా అబద్ధం అంటాడు వాడు. అప్పుడు నువ్వు స్క్రీన్ షాట్ చూపించి ఆ మెసేజ్ వాడికి పంపిస్తే అప్పుడు వాడు నమ్ముతాడు. సో, జనరల్‌గా ట్రాన్సాక్షన్స్ గురించి తెలిసిన వ్యక్తి మనలాంటి వ్యక్తి అయితే నమ్ముతాడు. ట్రాన్సాక్షన్ గురించి అవగాహన లేని వ్యక్తి అయితే ఇదేదో మొత్తానికి ఫేక్ వీడు చెప్పే మాటలు కరెక్ట్ కాదని ఫైర్ అవుతాడు. అది రియల్. ఇక 1947 మోడలోళ్ళైతే ఈ కంప్యూటర్ పట్టుకున్న వాడిని ఎవడిని నమ్మకూడదండి. అంతా మోసగాళ్ళండి వాళ్ళు. ఎప్పుడు 1947 వాళ్ళు. ఇక కంప్యూటర్ అంటే మోసం అండి. ఇట్లా ఉంటదండి. ఏమి ఉండదు. కంప్యూటర్ అంటే మోసం ఏం గాదు. కంప్యూటర్ అనేది ఒక సౌకర్యం. ఒక మనిషికి ఇచ్చే సౌకర్యం అది. అది ఎంత సౌకర్యం అంటే నువ్వు మీ ఇంటికెళ్ళకుండా, నువ్వు నీ బ్యాంక్‌కెళ్ళకుండా వాళ్ళెక్కడో ఉండి, ఈళ్ళెక్కడో ఉండి ఈరోజు ట్రాన్సాక్షన్ నడిపిస్తున్నావు. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి మనీ అవసరం. ఒక హెల్త్ కేర్ సిస్టమ్‌కి మనీ అవసరం. మరొక సిస్టానికి మనీ అవసరం. ఇయన్నీ ఎట్లా అవుతున్నాయి? ఎట్లా అందుబాటులో అవుతున్నాయి? బికాస్ ఆఫ్ సర్వర్స్. బికాస్ ఆఫ్ సర్వర్స్ ఫెసిలిటీ. అండ్ థాట్స్ వై క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఫ్యూచర్ ఐటీ స్కిల్. తప్పకుండా అది మంచి బూమింగ్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంది ఇక్కడ? ఫస్టు లాంచింగ్ సర్వర్స్. ఏంటిది? లాంచింగ్ సర్వర్స్. గుడ్. ఓకే. అవునా? సో, with some web content. With some web content. Web content. Launching server with web content. ఓకే. అప్పుడు లాంచింగ్ సర్వర్స్ అన్నప్పుడు ఏం చేసిద్ది? ఇప్పుడు లోడ్ అంటే మొత్తం సర్వర్‌లు రెడీ అయిపోయినాయి. వెబ్ కంటెంట్ రెడీ అయింది. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తదంటే హెల్త్ చెక్ చేస్తది. హెల్త్ చెక్స్. ఎందుకంటే హెల్త్ చెక్స్ అంటే వెదర్ ద సర్వర్స్ ఆర్ రన్నింగ్ ఆర్ నాట్. దాన్నే హెల్త్ చెక్స్ అంటాం. అంటే లోడ్ బ్యాలెన్సర్ చేసిద్ది ఈ పని. లోడ్ బ్యాలెన్సర్ do some health checks on servers. సర్వర్స్ యొక్క హెల్త్ చెక్ చేస్తది. ఎవరు? లోడ్ బ్యాలెన్సర్. అప్పుడు హెల్త్ చెక్ అయినప్పుడు ఇఫ్ ద సర్వర్స్ ఆర్ వర్కింగ్ ఫైన్ దెన్ లోడ్ బ్యాలెన్సర్ సెండ్స్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్. రిక్వెస్ట్ టు ద పర్టిక్యులర్ సర్వర్. ఆ పర్టిక్యులర్ సర్వర్ కి లోడ్ బ్యాలెన్సర్ సెండ్ చేస్తది రిక్వెస్ట్. చేస్తది. అప్పుడు ఆ ప్రాసెస్ జరిగి మనకి ఏమొస్తది? ఇన్ఫర్మేషన్ వస్తది. ట్రాన్సాక్షన్ సక్సెస్ అని. ఇలా చేస్తది. సో, ఈ క్రమంలో ఇలా జరుగుతా ఉన్నప్పుడు లోడ్ ఈస్ మోర్. లోడ్ పెరిగిపోయింది. అంటే కస్టమర్స్ పెరిగిపోయారు. ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయినాయి. ఇఫ్ ద లోడ్ ఈస్ మోర్ గ్రేటర్ థాన్ 90 ద సర్వర్స్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. అది మనం ఎవరు చేస్తారు ఇది? అంతా ఆటో స్కేలింగ్ గ్రూప్. ఎలా చేస్తది? బేస్డ్ ఆన్ ద టెంప్లేట్. ఏ కండిషన్ బేస్ చేసుకొని? సిపియు లోడ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 90 కండిషన్ బేస్ చేసుకొని టెంప్లేట్‌లో ఉన్న విషయాలన్నీ చూసుకొని ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది
లోడ్ పెరిగిన వెంటనే సర్వర్లు తయారు చేస్తుంది. ఆ సర్వర్లతో కంటెంట్ కూడా రెడీ చేస్తుంది. రెడీ చేసి డైరెక్ట్ గా ఈ లోడ్ బ్యాలెన్సర్ కి ఫ్రెండ్స్ డైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తుంది. అంటే ఆ లోడ్ బ్యాలెన్సర్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అప్పుడు ఆ లోడ్ బ్యాలెన్సర్ మరొక ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని దీనికి షిఫ్టింగ్ చేస్తుంది. అప్పుడు లోడ్ అంతా డిస్ట్రిబ్యూట్ అయింది. సో దట్ కస్టమర్ కి అర్థం కాదు, ఇది బాగా పనిచేస్తుంది అనుకుంటాడు. అట్లా అనమాట ఇది స్టోరీ. ఓకే, అంటే ఇది మొత్తం మీరు ఈజీగా చెప్పాలి. అంటే ఈజీగా చెప్తాను ఇవన్నీ నేను టైప్ చేసి ఇస్తాగా నోట్స్ లాగా. నేను ఆల్రెడీ ఇదిగో టెంప్లెట్ నోట్స్, ఆటో స్కేలింగ్ గ్రూప్ నోట్స్ క్లాస్ ఉన్నా లేకపోయినా నేను తయారు చేసి ఇస్తాను. యాక్చువల్గా మీ అందరికీ నో ప్రాబ్లం. యాక్చువల్గా మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇదంతా ఎంతవరకు అర్థమైంది ఫ్రెండ్స్? పర్లేదా? కొంచెం కనీసం అవగాహన వచ్చిందా? ఎస్ సార్. ఫ్రెండ్స్ అవగాహన పర్లేదా? ఇప్పుడు మనకి అర్థమైంది ఆటో స్కేలింగ్ అనేది మనకి ఎలా ఉంటది ప్రాసెస్? ఎన్ని రకాలుగా చేయొచ్చు ఆటో స్కేలింగ్? టైప్స్ ఆఫ్ ఆటో స్కేలింగ్స్. క్వశ్చన్ వేరే, ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో లేదు అది. ఆటో స్కేలింగ్ టైప్స్. విద్య, ఆటో స్కేలింగ్ టైప్స్ విద్య ఉన్నదా? ఎస్ సార్ Yeah. ఉన్నా. ఏంది విద్య ఆటో స్కేలింగ్ టైప్స్ ఏంటి అసలు? మర్చిపోయావా? ఏంటి ఆటో స్కేలింగ్ ఎవరు చెప్తారు? అందరు నోట్స్లు చెక్ చేసుకోండి, సార్ ఏం చెప్పాడు ఏందని. వర్టికల్ స్కేలింగ్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్. సూపర్, ఎక్సలెంట్ ఆన్సర్. హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వర్టికల్ స్కేలింగ్. ఆటో స్కేలింగ్ టైప్స్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్ స్కేలింగ్. సో హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంది, వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంది చెప్పానా లేదా? ఎస్ సార్ నో? ఏంటి అవి అసలు? CPU RAM సార్. హారిజాంటల్ స్కేలింగ్ అంటే యాడింగ్ సర్వర్స్, రిమూవింగ్ సర్వర్స్. ఎక్సలెంట్. ఓకే వర్టికల్ స్కేలింగ్ అంటే ఏమో యాడింగ్ ర్యామ్, యాడింగ్ సిపియు అవి. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను ఒకటే పాయింట్ నిన్ను అడుగుతాను క్వశ్చన్. యాక్చువల్ గా ఇది ఆటో స్కేలింగ్, ఓకే బాగుంది. ఆటో స్కేలింగ్ బాగుంది. మరి ఇప్పుడు ఈ ఆటో స్కేలింగ్ అన్నప్పుడు ఈ ఆటో స్కేలింగ్ మనకి ఎట్లా జరుగుతుంది అని అంటే 2 విధాలుగా ఆటో స్కేలింగ్ జరుగుతుంది. అంటే ఎట్లా జరుగుతుంది అది అంటే హారిజాంటల్ స్కేలింగ్ ఒకటి ప్రాసెస్ నెంబర్ 1. తర్వాత వర్టికల్ స్కేలింగ్ ప్రాసెస్ నెంబర్ 2. ఓకే బాగుంది. మరి హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంది, వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంది అని అంటే ఇక్కడేమో ఫ్రెండ్స్ ఇక్కడేమో సర్వర్లు యాడ్ అవుతాయి. ఓకే, సర్వర్లు రిమూవ్ చేయొచ్చు, సర్వర్లు యాడ్ చేసుకోవచ్చు, సర్వర్లు రిమూవ్ చేసుకోవచ్చు. దాన్నే హారిజాంటల్ స్కేలింగ్ అని పిలుస్తాం. వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంది? ఫ్రెండ్స్ ఇన్స్టాన్స్ టైప్ ని ఇన్స్టాన్స్ టైప్ చేసుకోవచ్చు. ఓకే, అంటే సిపియు కానీ అండ్ ర్యామ్ కానీ. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వర్టికల్ స్కేలింగ్ అంటే ఇది సిపియు ర్యామ్ అది చేంజెస్ చేయడం. ఇదేమిటి? సర్వర్లు యాడ్ చేయడం, సర్వర్లు డిలీట్ చేయడం. నేనేమంటానంటే కెన్ యూ పర్ఫార్మ్ ద హారిజాంటల్ స్కేలింగ్ వితౌట్ స్టాపింగ్ ద సర్వర్? ఈజ్ ఇట్ పాసిబుల్? దిస్ ఇస్ మై క్వశ్చన్. మళ్ళీ చూడండి ఇది అర్థమైంది కదా? సర్వర్స్ యాడ్ చేయటం, సర్వర్స్ ని రిమూవ్ చేయటం. దాన్నే ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తాం? స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్. స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్. ఓకే, అది బాగానే ఉంది, అదంతా పక్కన పెడదాం. సర్వర్లు యాడింగ్, సర్వర్లు రిమూవింగ్. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే can we perform horizontal scaling? Can we perform horizontal scaling without stopping the server? yes friend చెప్పండి. Yes, sir. No, no, sir. నో సార్. చూడండి Yes. ఆన్సర్ చూడండి. కెన్ వి Server పెర్ఫార్మ్ తాగినప్పుడే హారిజాంటల్ స్కేలింగ్ వితౌట్ స్టాపింగ్ సర్వర్స్? అసలు ఏంది గొడవ? ఎస్ సార్. అదే ఎస్ ఆ నో అని కాదు, ఏంది అసలు మీరు ఏం చెప్తారు దీని గురించి? కెన్ వి వాడు ఎట్లా అడిగాడు క్వశ్చన్ అంటే అర్థమై అడిగాడు, అర్థం కాని అడగలేడు, పక్కన పెడదాం.
ఇంటర్వ్యూలో క్వశ్చన్ వేసాడంటే అది వ్యాలిడ్ క్వశ్చన్ ఇన్వాలిడ్ క్వశ్చన్ పక్కన పెడితే వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్వాలిడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే నువ్వు వ్యాలిడ్ అయితే వ్యాలిడ్ అని చెప్పాలి, ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ అని చెప్పాలి. సో దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్ టెక్నాలజీ, యు ఆర్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్ టెక్నాలజీ అని వాడు నిన్ను బిలీవ్ చేస్తాడు. నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు ఈ క్వశ్చన్ రాశాను, దీనికి ఆన్సర్ నువ్వు ఎలా చేయగలవు? ఎస్. సర్వర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ర్యామ్ సిపియు యాడ్ చేయలేం కదా సార్. నేను అక్కడ రాసింది ఏందో ఒకసారి చూడండి అంటున్నా నేను. భాషనా? Horizontal scaling. భాష సార్ భాష అక్కడ నేను రాశాను కదా భాష, చూడు స్కేలింగ్ అనేది రాసా పైన, హారిజాంటల్ సార్. వర్టికల్ రాసా. ఇక్కడ నేను ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చాను భాష? కెన్ యూ పర్ఫార్మ్ హారిజాంటల్ స్కానింగ్ వితౌట్ స్టాపింగ్ సర్వర్స్? అది ఏంది దీనికి ఆన్సర్ ఏంది అసలు? ఆ? ఏం భాష సార్ ఏంటంటావు అసలు? సార్ ఇది చాలా పెద్ద కఠినమైన క్వశ్చనే సార్ అంటావా? ఏ? ఏంటి అది కాదు భాష, ఏంటి సార్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేకపోతున్నావు? ఏముందాడా? ఎవరు చెప్తారు ఆన్సర్? చంద్రకాంత్ లైన్ లో ఉన్నాడు. చంద్రకాంత్, రవికిరణ్. ఎస్ Sir, yes, sir. Change, sir. We can add, sir, Making, because sir. స్టాపింగ్ ద సర్వర్స్. it's automatic server creation, sir, because అది వచ్చేసి ఆటోమేటికల్లీ ద సర్వర్స్ విల్ బి క్రియేటెడ్, ఆటోమేటికల్లీ ద సర్వర్స్ విల్ బి రిమూవ్డ్. ఇఫ్ ద లోడ్ ఈస్ మోర్ ద సర్వర్స్ విల్ బి యాడెడ్, ఇఫ్ ద లోడ్ ఈస్ వెరీ వెరీ లెస్ ద సర్వర్స్ విల్ బి రిమూవ్డ్. అర్థమైంది? అదే కదా చెప్పేది. సో వీ కెన్ పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్స్ వితౌట్ స్టాపింగ్. వాట్ ఈస్ దిస్ వితౌట్ స్టాపింగ్? అసలు మనం స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. అసలు సర్వర్ తో గొడవ ఏంటి మనకి? అసలు సర్వర్ తో పని ఏంటి సార్ ఇక్కడ అని చెప్పాలి, ఇంకో మాటలో చెప్పాలంటే. అంతే కదా, సర్వర్ తో మనకేం పని? మనం చేస్తుంది ఏంది? కొత్త సర్వర్లు, అవునా కాదా? కొత్త సర్వర్లు కదా, వాటితో మనకేం పని సార్ అని చెప్పాలి. ఇంకా నువ్వు చెప్పాలంటే ఎస్ సార్ నో? Yes, we are now launching the new servers, sir. We are launching new servers. We are creating new servers. But what is the purpose of this stopping the existing servers? No use, nothing. Stop చేయాల్సిన అవసరం లేదు కదా నాకెందుకు, అవి కంటిన్యూగా రన్నింగ్ అవుతూనే ఉంటాయి. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది లోడ్ పెరిగిన వెంటనే సర్వర్లు తయారు చేస్తూనే ఉంటది, అది చేస్తూనే ఉంటది. ఎప్పుడు మాక్సిమం కెపాసిటీ వరకు నువ్వు మాక్సిమం వెయ్యిస్తే ఎస్ అక్కడ దాకా రీచ్ అవుతుంది. ఏది చేసుకుంటూ వెళ్తూ ఉంటది అనమాట. చేసుకొని వెళ్తూ ఉంటది. అంటే ఏంది ఇక్కడ? అసలు ఒక పక్క సర్వర్లు నడుస్తూనే ఉంటాయి, ఇంకో పక్క ఆటో స్కేలింగ్ గ్రూప్ మరొక సర్వర్లు తయారు చేస్తూనే ఉంటది. ఎందుకు? లోడ్ పెరిగింది కాబట్టి. లోడ్ పెరిగింది కాబట్టి. అర్థమైందా ఆన్సర్? సో ఇప్పుడు ఇంకొక ఆన్సర్ చెప్పాలి. కెన్ వి సార్ నిద్ర వస్తుందా? నిద్ర ఎవరికైనా వస్తుందా? లేదుగా. 10 కూడా కాల అందుకని. సార్ నిద్ర వస్తుంది సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలీ ఉన్నావా? అలీ వెళ్ళిపోయాడు, నిద్రకి వెళ్ళిపోయాడా? అలీ వెళ్ళిపోయాడు అయితే. సరే ఇప్పుడు చూడు, నేను ఒక ఆన్సర్ రాస్తాను. కెన్ వి పెర్ఫార్మ్ vertical scaling without stopping servers? ఇది మాన్యువల్ కదా సార్, మాన్యువల్. అదే ఏదో మాన్యువల్ ఏదో ఇక్కడ ఇంటర్వ్యూలో ఇట్లా అడిగారు వాళ్ళు. అసలు నువ్వేం చేస్తావు? హౌ యు చెయ్యలేం సార్. వాట్ డు యు సే? సర్వర్స్ ఆపాలి సార్. సర్వర్స్ చేయలేము. సో ఇది ఆన్సర్. కెన్ వి పెర్ఫార్మ్ వర్టికల్ స్కేలింగ్ వితౌట్ స్టాపింగ్ ద సర్వర్స్? నో సార్. నో, నాట్ పాసిబుల్. అంతేనా? ఎస్ సార్. వితౌట్ స్టాపింగ్ ద సర్వర్స్.
సర్వర్లు స్టాప్ చేయకుండా పెర్ఫామ్ చేయలేము. ఎందుకు? ర్యామ్ CPU సిపియు కదా, ఎట్లా చేస్తావు దాన్ని? స్టాప్ అయిన తర్వాతనే మనం ఇన్స్టాన్స్ టైప్ ని మాడిఫై చేయొచ్చు రియల్ గా. స్టాప్ అయిన తర్వాతనే. ఎస్ ఆర్ నో? ఓకే. Yes, అంటే sir. ఇలా సరే సరే. సో సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా. సెక్యూరిటీ గ్రూప్ సెక్యూరిటీ గ్రూప్ లో 22 పోర్ట్ నెంబర్ ఉంటుంది, 80 పోర్ట్ నెంబర్ ఉంటుంది. కెన్ వి యాడ్ security group to the auto scaling group? Can we attach a security group to the auto scaling? Can we add? Answer. ఇప్పుడు దాకా విన్నారు కదా అదంతా. ఎక్కడైనా యాడ్ చేసామా మనం? లేదు సార్. లేదనే చెప్పాలి ఆన్సర్. నో. ఎందుకు? లోడ్ Browser బ్యాలెన్స్ ఇప్పుడు బ్రౌజర్ ఇచ్చిన రిక్వెస్ట్ ఆటో స్కేలింగ్ తీసుకుంటుందా ఏంటి ఏమన్నా? నో సార్. ఆటో స్కేలింగ్ నథింగ్ ఈస్ దేర్. ఆటో స్కేలింగ్ అనేది బ్రౌజర్ ఇచ్చిన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసుకునే ఇది కాదు కదా. అసలు దీనికి ఎందుకు 80 పోర్ట్ నెంబర్ ఉంటే 22 ఉంటాయి? దీనికి ఎందుకు అసలు? అర్థమైందా అవును పాయింట్? సో నువ్వేం చెప్పొచ్చు? కెన్ వి యాడ్ a security group to the auto scaling group? No sir, the security group is not required. Why? Because the browser requests are accepting by port number 80. Yes or no? But there is no browser request to the auto scaling group. Auto scaling group is the one, if the load is more, the servers will be created. Auto scaling is the one, if the load is very, very less, the servers will be removed. This is the auto scaling functionality. This is the auto scaling responsibility. అర్థమైందా? నువ్వు అక్కడ అది ఆటో స్కేలింగ్ గ్రూప్ లో సెక్యూరిటీ గ్రూప్ ని యాడ్ చేద్దామంటే అవును సార్ చేయాలి సార్. చాలా మంది ఆన్సర్లు ఇదే. సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయకుండా ఆటో స్కేలింగ్ గ్రూప్ పనిచేయదుగా. పనిచేసింది. ఆటో స్కేలింగ్ గ్రూప్ లాజికల్ గా ఆలోచించాలా. ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది లోడ్ పెరిగినప్పుడు సర్వర్లు తయారు చేసే ఒక ఐటమ్ అంతే, ఒక ప్రాసెస్ అంతే. దిస్ ఇస్ అ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ క్రియేట్స్ సర్వర్స్ ఆటోమేటికల్లీ. అలాంటప్పుడు దీనికి గొడవ ఏంది? పోర్ట్ నెంబర్ సెక్యూరిటీ గ్రూప్ సంబంధం లేదు కదా. బట్ కెన్ వి యాడ్ a security group to the load balancer, friends? Yes sir. Huh? Yes sir. Without load balancer, can we work for the load? Can we work without load balancer, without a security group? Can we work with the load balancer? No, sir. క్వశ్చన్ అర్థమైందా? సెక్యూరిటీ గ్రూప్ లేకుండా, వితౌట్ సెక్యూరిటీ గ్రూప్ కెన్ వి వర్క్ విత్ లోడ్ బ్యాలెన్సర్? మనం లోడ్ బ్యాలెన్సర్ పని చేయగలమా సెక్యూరిటీ గ్రూప్ లేకుండా? No, sir. నో No, మీన్స్ sir. వై నో? ఎందుకు నో? లోడ్ బ్యాలెన్సర్ లో సెక్యూరిటీ గ్రూప్ ఉండాలా వద్దా అనేది నా క్వశ్చన్ తెలుగులో. ఉండాలి సార్. లోడ్ balancer బ్యాలెన్సర్ లో లో సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఉంటది కదా సార్. మనం యాడ్ ఉంటది. చేయని అవసరం లేదు. యాడ్ చేయని అవసరం లేదు, ఉంటుంది. అసలు అవసరం ఉందా లేదా దాని అవసరం అంటున్నా నేను. లోడ్ వెబ్ కంటెంట్ బ్యాలెన్సర్ లో చూడడానికైతే ఉండాలి సార్. లోడ్ బ్యాలెన్సర్ అవసరం ఉంది సార్. ఇట్స్ రిక్వైర్డ్, ఇట్స్ నీడెడ్. అది ఆన్సర్. అంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ కి ఇక్కడ ఏంది 80 ఉండాలి. ఎక్కడ 80 అంటే ఇది ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది. ఈ రిక్వెస్ట్ ఏంది? HTTP రిక్వెస్ట్. సో ఇక్కడ మీరు ఉన్నారు. దిస్ విల్ కమ్ టు దిస్ ప్లేస్. దిస్ ఇస్ పోర్ట్ నెంబర్ 80, గేట్ నెంబర్ 80. ఆ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అది తీసుకొని అప్పుడు సర్వర్స్ కి సెండ్ చేస్తుంది. ఇక్కడ కూడా 80 ఉంటుంది. సో సర్వర్స్ కి పోర్ట్ నెంబర్ 80 ఉండాలి, లోడ్ బ్యాలెన్సర్ కి పోర్ట్ నెంబర్ 80 ఉండాలి. ఎస్ ఆర్ నో? ఆటో స్కేలింగ్ గ్రూప్ కి 80 ఉండాలా? అది క్వశ్చన్ మార్క్. చెప్పండి. ఆటో స్కేలింగ్ గ్రూప్ కి 80 ఉండాలా? ఎవరున్నారు? నో సార్. అంటే అది ఆటోమేటిక్ గా సర్వర్స్ ని క్రియేట్ చేసుకోవడమే కదా సార్. సర్వర్స్ క్రియేషన్ చేసుకోవడమే కదా. శేఖర్ అర్థమవుతుందా? శేఖర్, వివేక్ ఎస్ సార్. వివేక్, శేఖర్, హరిప్రియ
అర్థమవుతుంది సార్, హరిప్రియ అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఏంది ఒక ఆన్సర్ కూడా చెప్పలేకపోతున్నావు హరిప్రియ? లేదు సార్, మొన్న క్లాస్ నేను మిస్ అయ్యాను, అందుకు మిస్ అయ్యావా? కొంచెం వింటున్నా. ఓకే 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 సరే సరే తినండి. అది థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఆ రోజు. ఆ, అది కూడా వస్తుందిలేండి, బాగానే ఉంటది. సరే, సో బాగానే ఉంది. మనకి ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ని డిలీట్ చేయడం కుదిరిద్దా? కెన్ యూ డిలీట్ ద లోడ్ బ్యాలెన్సర్? ఏమో తెలియదు సార్. అంతేనా ఆన్సర్? అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, కెన్ యూ డిలీట్ ద లోడ్ బ్యాలెన్సర్? No, sir, we should not delete. Can you delete the load balancer? Answer. So LB, ELB, yes. Load balancer ని delete చేయొచ్చా? ఆన్సర్. చేయొచ్చు సార్, చార్జెస్ ని ఆపేయచ్చు. Can you delete the load balancer? ఎస్ 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 అంటే డిలీట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు ఈజీగా. ఎస్ చంద్రకాంత్, ఆన్సర్ వచ్చిందా? Yes, sir. ఇప్పుడు కెన్ యూ స్టాప్ ద లోడ్ బ్యాలెన్సర్? Yes, sir, we can stop. Yes, sir. Yes, sir. ఇక్కడ ఒకసారి చూడండి ఆన్సర్. ఏంటి? కెన్ యూ స్టాప్ ద లోడ్ బ్యాలెన్సర్? ఏముంది ఆన్సర్? No. నో. అదే ఆన్సర్, అంతే. ఎందుకు No. సార్ అది? వాడు అలా చేశాడు. స్టాప్ ఆప్షన్ లేదు, తీసి పడేసాడు. ఎవరు? AWS. స్టాప్ ఆప్షన్ లేదు, డిలీట్ ఆప్షనే ఉంటుంది యాక్చువల్ గా. నువ్వు స్టాప్ ఆప్షన్ చేయలేదు, దాంట్లో డిలీట్ ఆప్షనే ఉంటుంది. అర్థమైందా? సో అది ఒక క్వశ్చన్. తర్వాత సో కెన్ యూ ఎడిట్ ద లోడ్ బ్యాలెన్సర్ ఫ్రెండ్స్? కెన్ యూ ఎడిట్ ద ఎవరో సీరియల్ చూస్తున్నారు, టైం ఎంత? సీరియల్స్ ఎవరు సునంద గారు, ఎడిట్ చేయొచ్చు సార్. కెన్ యూ ఎడిట్ ద లోడ్ బ్యాలెన్సర్? ఎస్. కన్ఫర్మ్? ఎస్ సార్. కన్ఫర్మ్ గా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే లోడ్ బ్యాలెన్సర్ లో మనకి ఏ ఐటమ్ అయినా ఎడిట్ చేయొచ్చు. అంటే లోడ్ బ్యాలెన్సర్ లో ఏ ఐటమ్ ఉంటది అంటే, లోడ్ బ్యాలెన్సర్ లో సెక్యూరిటీ గ్రూప్ ఉంటది, మార్చేసుకో కావాలంటే. లోడ్ బ్యాలెన్సర్ లో అవైలబిలిటీ జోన్ ఉంటుంది, మార్చేసుకో. నీ ఇష్టం, ఏదైనా సరే. అట్రిబ్యూట్స్ ఉంటాయి, మార్చేసుకో. అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఏదైనా మార్చుకో, నీ ఇష్టం. యూ కెన్ ఎడిట్ ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్టాప్ ద లోడ్ బ్యాలెన్సర్. ఇట్ ఈస్ పాసిబుల్ టు డిలీట్ ద లోడ్ బ్యాలెన్సర్ డైరెక్ట్లీ. ఇది ఆన్సర్. కొంచెం పర్లేదా? ఎక్కిందా లోడ్ బ్యాలెన్సర్? ఎక్కుతుందా లేదా? Yes, sir. ఏంది ఇలాగ అయిపోయింది మనకి? మళ్ళీ ఇప్పుడు ఇదంతా టైప్ చేసి, సరే టైప్ చేసి నోట్స్ మీకు పంపిస్తానులే, ఓకేనా? ఈ నైట్, ఓకేనా? ఆల్రెడీ ఇట్ ఇస్ 10 o'clock. చేస్తాం, మన క్లాసులు అట్లుంటాయి మరి. ఇవన్నీ చెప్పాలా మళ్ళీ? ఆ బోర్డు మీద అదంతా రాస్తాను నేను. సరే బోర్డు మీద కాదులే కానీ టైప్ చేసేసి ఎస్ ఫ్రెండ్స్ మీకు సెండ్ చేస్తాను, ఓకేనా? ఓకే సార్. టైప్ చేసి నేను సెండ్ చేస్తాను. సెండ్ చేసిన తర్వాత మీకు కనెక్ట్ అవ్వండి. ఓకే సార్. పర్లేదు, అంతా అర్థం చేసుకోగలిగారా లేదా అనేది? ఎస్ రమ్య వస్తున్నారా మీరు డైలీ? సార్ రమ్య ఎక్కడ? మొన్నటి దాకా రాలేదు సార్. పర్లేదు రమ్య, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారంటే రమ్య, ఈ ఇక్కడ మన లైనెక్స్ వింటారు